హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టార్ షో. నేను సునీల్. ఈరోజు మన స్టార్ షోలో ఉన్నారు ఒక ప్రముఖ సీనియర్ నటులు. ఏ పాత్ర ఇచ్చినా కూడా అలవోకగా అలా ఒదిగిపోయి అందులో జీవిస్తూ మనల్ని జీవింపజేస్తూ ఉంటారు. సో ఆయనే మరెవరో కాదు, శుభలేఖ సుధాకర్ గారు. సుధాకర్ గారు స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. మీ అనుభవం అంత ఉండదు నా వయసు, కానీ ఈ వయసులో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. సార్, శుభలేఖ సుధాకర్ అనే తెలుసు ప్రేక్షకులకి. అసలు సుధాకర్ గారి ఇంటి పేరు ఏంటి? సురావచ్చల. సో సురవచ్చల సుధాకర్ గారు శుభలేఖ సుధాకర్ గారి లాగా అయిపోయారు. శుభలేఖ మూవీ మీకు ఎలా వచ్చింది సార్, గుర్తుందా? నేను బేసిక్గా నాకు చాలా సందర్భాల్లో చెప్పింది నాకు క్రికెటర్ అవ్వాలనే కోరిక. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ దీంట్లోనే టీంలో సెలెక్ట్ అవ్వలేదు. సో తెలియకుండా దాని మీద ఎందుకో మక్కువ తగ్గిపోయింది. సో ఆ రోజుల్లో అప్పుడే ది అప్కమింగ్ స్టార్ యాక్టర్ వాజ్ అమితాబ్ బచ్చన్ గారు. సో ఎందుకో తెలియకుండా వారిని చూసి ఇంప్రెస్ అయిపోయి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇటు యాక్టింగ్ పైకి స్లోగా మనసు మళ్ళిందనమాట. సో ఐ కేమ్ డౌన్ హియర్. నాకెవరో ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఐ డెంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో హౌ టు గో అబౌట్ ఇట్ అన్నప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. అక్కడ నాకు సీట్ వచ్చింది. నేను జాయిన్ అయిన ఒక 1 వీక్లోనే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఒక సినిమా తీస్తున్నారు, కొత్త ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారు అని వచ్చారన్నమాట. మా లెక్చరర్ మిస్సెస్ లక్ష్మీ దేవదాస్ కన్కల్ గారు. అప్పుడు వారు చెప్పారు, ఒక తెలుగు కుర్రాడు వచ్చాడు చూడండి అని చెప్పి. సో వారు వచ్చి చూసి వెళ్ళారట. వెళ్తూ మేడం గారిని ఒకసారి వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పారు. సో అది ప్రాక్టికల్ మా సెషన్ అంతా అయిపోయింది. మేడం గారు దగ్గర ఇలా వచ్చి వెళ్ళారు, కలవమని చెప్పేసి అన్నారు. ఐ మెట్ ద నెక్స్ట్ డే డైరెక్టర్ గారు కె విశ్వనాథ్ గారిని. వారితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఇది చేసి కబురు పంపిస్తాను అన్న. బట్ ఆ సినిమాకి నాకు ఛాన్స్ రాలే. ఆ సినిమా వాజ్ సప్తపది. ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్. దాని తర్వాత ది నెక్స్ట్ ఫిలిం ఆల్మోస్ట్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 3 years. ఈలోగా నేను మెడ్రాస్లో ఉండాలి, నిలదొక్కుకోవాలి, అక్కడ ఉండాలి అనే దీని మీద నేను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కనుక నాకు మెడ్రాస్ తాజ్ కోరమండల్ హోటల్లో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఓకే సార్. ఇన్స్టిట్యూట్ కూడా మెడ్రాస్లోనే? మెడ్రాస్ ఇన్స్టిట్యూట్. సో నేను అక్కడ వర్క్ చేస్తూ ఉండగా వన్ ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది అక్కడికి, హోటల్ దగ్గరికి, ఇలా కలవమన్నారు అని. సో నెక్స్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్, మళ్ళీ అగైన్ బేసిక్ టెస్ట్ అవన్నీ తీసి ఓకే అన్నది. దట్ వాస్ శుభలేఖ. అది దట్ ఈస్ మై ఎంట్రీ ఇన్ టు ద ఫిల్మ్స్ అనమాట. సూపర్ సార్, సూపర్. అయితే ఆ రోజు మొదలైనటువంటి మీ ప్రయాణం ఇప్పటిదాకా ఇంకా ఎక్కడ దాకానో కొనసాగుతూనే ఉండే అవకాశమే కనబడుతోంది. అయితే ఇన్నాళ్ల ప్రయాణంలో ఎన్ని మూవీస్ చేశారు సార్, ఎన్ని పాత్రలు చేసి ఉంటారు? ఐ థింక్ అరౌండ్ 250+ అయి ఉంటాయండి రఫ్గాను. దాంట్లో చేసిన అన్ని బేసిక్గా ఎనీ యాక్టర్కి ఎలా ఉంటుందంటే ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఆర్ అడోరబుల్ ఫిల్మ్స్. హీ వుడ్ ఆల్వేస్ లవ్ ఇట్. అలాగే నాకు అది. బట్ కొన్ని ఏంటంటే మంచి పాత్రలు వేసిన సినిమా సక్సెస్ అవ్వవు. అవును. దేర్ యు ఆర్ లిటిల్ డిసప్పాయింటెడ్ అవుతుంది సార్. 250 పాత్రలు వేశారు అంటే ఇప్పుడు చెప్పడానికి నెంబర్ చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మేము కూడా చాలా చిన్నదండి. ఆఫ్ కోర్స్ చాలా చిన్న. ఎందుకంటే ఇది మొగస్తుతి కాదు. నా కెరియర్ ఆఫ్ అబౌట్ 42-43 yearsలో 250 ఫిల్మ్స్ ఇస్ నథింగ్. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు దే హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 200-300 ఫిల్మ్స్. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. అది ఓకే సార్. అంటే ఏదైనా సరే అచీవ్మెంటే సార్ ప్రతి ఒక్కరికి. 0 నుంచే స్టార్ట్ అవుతాం కాబట్టి. సో మనం అచీవ్ అయిన ప్రతిదాన్ని కూడా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరి స్థాయికి వాళ్ళు అలా అయితేనే ముందుకెళ్ళగలం, లేదంటే ఆగిపోతాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా మార్గం అనేది పూల మార్గం అవ్వదు సార్, ముళ్ళ మార్గమే అవుతుంది చాలామందికి. సో నాకు తెలిసి మీరు కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా కష్టం అంటే నాకు పెద్ద మైనస్ ఏంటంటేనండి, ఆ రోజుల్లో ఇట్ వాజ్ మై పర్సనాలిటీ. నేను చాలా సన్నంగా ఉండేవాడిని. నాకు బాగా గుర్తు, నా ఫస్ట్ సినిమా శుభలేఖ
చేస్తున్నప్పుడు ఇక్కడే భాగ్యనగర్ స్టూడియోస్లో మేము షూటింగ్ చేస్తుండేవాడిని. నా బస కూడా అక్కడే ఉండేది ఆ యూనిట్తో పాటు. మా కాస్ట్యూమర్స్ నవ్వేవారు. వారు నా కాస్ట్యూమ్ ఇస్తూ బా అనేవారు అనమాట. ఏమయ్యండి, లేదు సార్ ఒక హ్యాంగర్ తొడుగుతున్నట్టుందండి మీ బట్టలు వేస్తుంటే అండి. సో దట్ వాజ్ మై మైనస్. బట్ స్టిల్ టచ్ వుడ్, అది భగవంతుడు ఆశీస్సులు అనండి, అమ్మా నాన్న ఆశీర్వాదం అనండి, నా గురు కె విశ్వనాథ్ గారి ఆశీర్వాదం అండి, లేదంటే మా అనదర్ గురు జంజాల గారి ఆశీర్వాదం అనండి, లేదా ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు నన్ను స్వీకరించారు. ఆ పర్సనాలిటీతోనే ఐ స్టిల్ వెంట్ ఆన్. ఇగో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాను. సూపర్ సార్. ప్రతి యాక్టర్కి కూడా గ్యాప్స్ అనేవి వస్తాం కామన్. సో కొన్ని సందర్భాల్లో మనకి చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. సో అది అనుకుని వస్తుందా, అనుకోకుండా వస్తుందా, కాలం అలా ప్రేరేపిస్తుందా, లేదా మన రాసులు అలా మనల్ని ఇదవుతాయా అనేది పక్కన పెడితే, అలా గ్యాప్స్ వచ్చినప్పుడు మీకు సపోర్ట్గా ఎవరున్నారు? శైలజ గారు ఆ టైమ్స్లో నాకు అలాంటి పెద్ద గ్యాప్ మీకు ఇచ్చినటువంటి support ఏదొచ్చినా మన మంచికే అన్నది ఒక సామెత ఉందండి. అది నేను ఒక సందర్భంలో నిజంగా నేను చాలా గట్టిగా నమ్ముతాను. నాకు నార్మల్గా ఒక వ్యక్తికి శివ అనే సినిమా ఒక అంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ పడిన తర్వాత కెరియర్ గ్రాఫ్ చాలా డబుల్ ఫోల్డ్ అవ్వాలి, చాలా పై. బట్ అన్ఫార్చునేట్లీ నాకు రివర్స్ అయింది. ఫర్ సమ్ రీజన్ ఐ డో నాట్ నో. కరెక్ట్గా ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం, నాకు పెళ్లి జరగడం, ఇవన్నీ. సో తెలిసి తెలియకుండా ఎప్పుడైతే సినిమాలు తగ్గిపోయినాయి, లిటరల్గా చెప్పాలంటే ఒక 7.5 years నాకు పెద్దగా వర్క్ లేదు. చాలామంది ఏంటంటే ఇది సార్ ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, మీరు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం సినిమాలు చేసుకుంటూనే వచ్చారు కదా అండి అంటుంటారు. కరెక్ట్, నేను కాదంటలే. నేననేది ఏంటంటే 365 రోజుల్లో 10 రోజులు 15 రోజులు పని చేస్తే అది పని కాదు. అవును, అది రెస్ట్ కింద మిగతా 350 రోజులు మీరు పనిచేశారంటే అది పని. ఆ ఉద్దేశంతో నేను చెప్తుంటాను ఆ గ్యాప్ వచ్చేసిందని. బట్ ఈ ప్రయాణం దీంట్లో చూసుకుంటే ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఆ గ్యాప్ అంటే, బహుశా నాకు శైలజ గారికి మధ్య ఒక బంధం అనండి, ఒకరి పట్ల ఒకరి అవగాహన అనుకోండి, ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునే విధం అనండి, దానికోసమే అయి ఉంటుందేమో అని నేను భావిస్తాను. ఎందుకంటే పూలబాటలో ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పినాడు, ఇట్ ఈస్ వెరీ ఈజీ, వెరీ రోజీ. ఒక మనిషి తాలూకు వ్యక్తిత్వం కానీ, ఒక మనిషి తాలూకు పద్ధతి కానీ, ఒక మనిషి తాలూకు బిహేవియర్ కానీ వెన్ చిప్స్ ఆర్ డౌన్ అప్పుడే బయటకు పడతాయి. ఖచ్చితంగా వెన్ థింగ్స్ ఆర్ డౌన్ ఓన్లీ బయటకు పడతాయి. బట్ లక్కీగా నేను కానీ తను కానీ అటైనా ఇటైనా, వెదర్ ఇట్ ఇస్ రోజీ ఆర్ థాన్, పూలబాటలో ఉన్నా లేకపోతే ముళ్ళ మీద నడవాలా, ఇద్దరూ ఒకే మనస్తత్వంతో ఉంటారు, ఒకే విధంగా నడుస్తారు అనేది రుజువు చేయడానికో అర్థం చేసుకోవడానికో ఆ పీరియడ్ వచ్చిందని నేను అనుకుంటాను. సూపర్ సార్. సార్ ఎన్నాళ్ళ మీ వైవాహిక దాంపత్యం ఇప్పటికి? 89 అండి, 21st December 1989. సో 40+ years గోల్డెన్ పీరియడ్ సార్. సార్ 40+ yearsగా మీరు కలిసి ఉన్నారు, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పెళ్ళిళ్ళ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కొత్త జంటలందరూ కూడా తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటూ లేదా పాశ్చాత్య పోకడలని అడాప్ట్ చేసుకోవడం వల్ల మరేమో తెలియదు, కానీ తొందరగా విరక్తి వచ్చేస్తుంది, తొందరగా అర్థం చేసేసుకున్నాం అని ఫీల్ అవుతున్నారు, తొందరగా విడిపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ దాంపత్యాన్ని పెళ్ళి అంటేనండి, నేను అనుకున్న మాటల్లో ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ 2 people from 2 different backgrounds, 2 different lifestyles, 2 different thinkings, 2 different tastes, all congregating to make one life. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను కూర్చున్నా కూడా, యాజ్ ఫ్రెండ్స్ కూర్చున్నా కూడా, మన ఇద్దరిలోని చాలా వైవాహికమైన డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. అవును, ఇట్ బి సో దీనివల్ల మీరు గొప్ప నేను గొప్ప అన్న కాదు. యువర్ టేస్ట్ ఈస్ దట్, మై టేస్ట్ ఈస్ దిస్. దీన్ని హౌ యూ రెస్పెక్ట్, హౌ యూ బ్యాలెన్స్ అన్నదే ఇంపార్టెంట్. ఎస్. రెండు
పెళ్ళి అనేది చాలా పెద్ద బాధ్యత అండి. నాట్ ఓన్లీ ఫర్ ద మేల్ సైడ్, అటు అమ్మాయి సైడ్ కూడా. ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ అన్నది చాలా చాలా ముఖ్యం. అడ్జస్ట్మెంట్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు హౌ యూ ఫ్లో అనేది అక్కడ ఇవాళ ఉన్న జనరేషన్ దెబ్బతింటున్నారు. ఎందుకంటే నో వన్ వాంట్స్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ, నో వన్ వాంట్స్ టు అడ్జస్ట్. ఇంకా మీకు ఎక్కడ ఉంటుందండి? ఎస్, నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వచ్చేసిందంటే అన్నీ వితండమే. అంటే ప్రయారిటైజేషన్ అంటే లైక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి లేదా ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఏంటి? రోజు నెత్తిమే పెట్టుకుని మోయాలా? నాకు అర్థం కాని విషయం. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్? ఇంపార్టెన్స్ అంటే మీ తాలూకా అభిప్రాయాన్ని హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసేటప్పుడు అది తప్పుడు నిర్ణయం అయితే హౌ కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? అందుకనే అంటారండి, దెర్ ఈస్ ఎ వెరీ థిన్ లైన్ బిట్వీన్ ఎ డిస్కషన్ అండ్ ఎ ఆర్గ్యుమెంట్. డిస్కషన్ అయితే ఏమంటే ఇది ఇలా చేద్దామా, కాదు ఇది ఇలా చేద్దాం, ఎందుకు ఇలా చేద్దాం, ఎందుకు ఇలా చేయకూడదు, ఇది డిస్కషన్. ఆర్గ్యుమెంట్ అంటే ఇదే చెయ్యాలి, నేను చెప్పిందే వినాలి, ఇది అక్కడ వచ్చేస్తుందండి. అండ్ భగవంతుడు అనే వ్యక్తి మనిషికి అన్నీ ఇచ్చాడండి. ఆల్ నవరసాలు ఇచ్చి వీటితో పాటు తెలిసి తెలియకుండా ఒక 3 లెటర్ వర్డ్ ఇచ్చాడు, ఈగో. రైట్. అది గనక మీకు తాండవం ఎత్తేసి పడగలాగా ఇప్పేసిందంటే మీ వివేకం, మీ ఆలోచన శక్తి, మీ జ్ఞానం అన్నీ కోల్పోతారు. ఈవెన్ ఎంత పెద్ద నల్ల త్రాచుపామైనా అది పడగలా విప్పి బుస కొడుతున్నప్పుడు ఇలా కొట్టండి, తీపోతుంది. ఈగో కూడా అంతే. బట్ ది డ్యామేజ్ ఆ పడగ ఇప్పినప్పుడు డ్యామేజ్ ఇంత అంతా కాదు. బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్ ఈస్ గాన్. అక్కడి నుంచి ఏమైపోతుందంటే ఇంకా పట్టుదల వచ్చేస్తుంది. నేను ఎలాగ ఓకే, నేను అన్నది తప్పు, చేసింది తప్పు, బట్ నో ఐ విల్ నాట్ అనుకుని అక్కడి నుంచి దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం క్రాప్స్ అప్. ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు కాదండి, ఎవరు చిన్నవారు కాదు. ఆల్ ఆఫ్ దెమ్ వీఆర్ ఆల్ ఈక్వల్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ బ్యాలెన్స్డ్. మనిషికి ఏంటి ఆ బ్యాలెన్స్ కావాలి. ఎస్, ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో చూస్తారు. అంతవరకు వెళ్ళగలుగుతామా లేదా అని ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి తెలుసు. వారి కెపాసిటీ ఏమిటి, వారి ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వారి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారులే, దానికి తగినట్టు అంత శ్రమ మేము పెట్టగలుగుతామా లేదా అని. అది ఇంపార్టెంట్. నిరంతరం కృషి చేస్తూ అలాగే దాని మీద ఒక తపస్సులాగా పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడో ఒక మధ్యలో అక్కడ వదిలేసిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు. సార్, నిరంతరం తపస్సు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు పెళ్లి టాపిక్కే నడుస్తుంది కాబట్టి, దాంపత్య జీవితం పెళ్లి టాపిక్ నడుస్తుంది కాబట్టి, మీది శైలజ గారిది మ్యారేజ్ జరిగిన వెరీ మచ్ మాది మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు ఇద్దరం విడివిడిగా చెప్పాం, ఇద్దరం పక్క పక్కన కూర్చుని చెప్పాం. మాది వెరీ మచ్ అరేంజ్డ్ మ్యారేజ్. అదే సార్, అరేంజ్డ్ మ్యారేజే. మీరు అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకున్నటువంటి కళ్యాణ మండపానికి కూడా ఒక విశిష్టత ఉంది. రజనీకాంత్ గారిది రాఘవేంద్ర కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో మాదే ఫస్ట్ మ్యారేజ్. సో అందరూ బంధుగణంతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వివాహానికి వచ్చారు. అది నా గురించి కాదండి, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, దీంట్లో మొగస్థుతి లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఒకే ఒక వ్యక్తికి, అది సార్ ఎస్పీబీ గారికి. అంతే. వారి చెల్లెలు పెళ్ళి అనేసి అంతే. స్టిల్ ఇప్పటికీ అంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉండగలుగుతున్నారు సార్? అంటే ఇంత సర్వసాధారణం, చాలా మంది గొప్పవాళ్ళు, మీరు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలా సంపాదించిన వాళ్ళు, జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళందరూ ఇలానే ఉంటారు. ఏమీ చూడని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, ఏదో కొద్ది గొప్ప సంపాదించేసేసి మేమేదో సాధించేసాం, మేము అంతా తెలిసేసుకున్నామని అంటూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏమీ లేదండి. మన ఎవ్వరికి ఏమీ మెసేజ్ ఇవ్వలేమండి.
ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇండివిజువల్ థింగ్. నేను గట్టిగా నమ్మేది అంటే వాస్తవం, దాన్ని మీరు మార్చలేరు. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు వాస్తవాన్ని మీరు నమ్ముతూ ఉన్నారనుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ఎందుకు చెప్పడం? ఉంది అంటే ఉంది అని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి, తప్పే ఉంది దాంట్లో. మీరు ఇంకోడు అట్లీస్ట్ మీ మనస్సాక్షికి యూఆర్ ట్రూ, కంటి నిండా నిద్ర పడుతుంది చాలు, అద్భుతం, అంతే సింపుల్. ఇప్పుడు ఇది 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 కాదు అని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను దాన్ని ఎందుకు అబద్ధం చెప్పడం ఎందుకు, దాన్ని ఏదో ఒక ఫ్యాబ్రికేట్ చేయడం ఎందుకు, ఒక కథ చెప్పడం ఎందుకు? ఇదే నా పరిస్థితి, ఐఎమ్ సారీ, ఫినిష్, అయిపోయింది. మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోయినా ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ సార్, అవును. నాకు కంఫర్టబుల్గా ఉండాలి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. సో మీరు అక్కడ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. మీరు ఎవరికి మీకు మీరు మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిగా బీ ట్రూ, అంతే, ఫినిష్, సూపర్, ఫినిష్, అంతే. బీ ట్రూ ఫర్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. సార్, ప్రతి ఒక్క మనిషికి మనకి ఫౌండేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ ఫౌండేషన్స్ అన్నీ స్కూల్ ఏజ్లో అవుతూ ఉంటాయని, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ కూడా స్కూల్లో నేర్పిస్తారు. కానీ అంతకంటే ముందే మనకి స్కూలింగ్ స్టార్ట్ అవుద్ది ఇంట్లోనే. సో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మన నడవడిక, మన జీవితం, మనం అలవరిచేటువంటి జీవితం, లేదా మనం జీవితాన్ని ఎలా ఉండాలి, లేదా జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ అయ్యేదంతా కూడా తల్లిదండ్రులు మనకు నేర్పించింది. సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో మీ జీవితంలో మీ తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎలా ఉంది? డెఫినెట్లీ అమ్మా నాన్న. మనకి ఆ రోజుల్లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ అంటే జాయింట్ ఫ్యామిలీ. సో ఈ జాయింట్ ఫ్యామిలీ దీంట్లో ఏంటంటే అమ్మా నాన్న చూసుకోకపోయినా ఎవరో బాబాయో పెద్దనాన్నో లేకపోతే అత్తయ్యో వీళ్ళు చూసుకుని వాళ్ళు గ్రూమ్ చేసేసేవారు. అండ్ తర్వాత ఏంటంటేనో ఏదైనా ఆ కాలంలో ఎవరైనా పిల్లడు తప్పు చేసి అది అమ్మ నాన్న తిట్టకపోయినా ఒక బాబాయ్ కానీ ఒక పిన్ని కానీ వీళ్ళు తిట్టినా కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు, ఎందుకంటే దే ఆర్ కరెక్టింగ్. ఇవాళ అది పోయింది. న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసరికి ఏంటంటే ఆ కరెక్షన్ జరగట్లేదు. సో అదేమైపోతుంది, అది బేస్ అయిపోతుంది. ఆ బేస్ అయిపోయి మీరు దాని మీదే పెరుగుతూ వెళ్తుంటే అది మీ క్యారెక్టర్ అయిపోతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం అండి. తర్వాత నేర్చుకోవడం అనేది పుస్తకం కొన్ని నేర్పుతుంది, అమ్మ నాన్న కొన్ని నేర్పుతారు, టీచర్స్ కొన్ని నేర్పుతారు, కానీ ప్రపంచం నేర్పేది ఇంకా చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. ఆ పాఠంలో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు, ఒక వ్యక్తితో పరిచయం అవుతుంది, ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఎక్కడో అక్కడ 100కి 100 పాళ్ళు ప్రతి వ్యక్తి మీకు నచ్చరు. 100% ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. వెళ్ళిన ఒక దీని దగ్గర నుంచి దెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ సమ్ మిస్టేక్స్ విచ్ యూ డోంట్ లైక్. సార్ చెప్పారు వీళ్ళుంటే దాన్ని మార్చండి, మీరు మార్చడానికి కూడా మిత్రుల విషయంలో చెప్పారు, మీరు మార్చడానికి ప్రయత్నించద్దు. నాదేంటి అది, ఎందుకంటే వినరు ఎవరు, అది పాటించద్దు అన్నది నా ఫిలాసఫీ. నీకు అది నచ్చలేదు కదా, నువ్వు పాటించద్దు. సార్ ఇప్పటికీ మీరు సార్ అనే అంటారా? అనేవాళ్ళ 100%. బావగారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నాకు సరే. ఎందుకంటే నాకు ఫస్ట్ వారు పరిచయం అయిన వారితో ఇంటరాక్ట్ అవునప్పుడు సార్ అనే పిలిచేవారిని. అంటే సార్ అంత కంప్లీట్గా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు మీరు, బట్ ఎందుకు ఆ రెస్పెక్ట్ సార్? అంటే జనరల్గా ఒకటేంటి, ఉమ్మడి కుటుంబం అన్నారు. ఒకటి మేజర్ ఏంటంటేనండి, మీరు ఒక వ్యక్తితో కొంతకాలం మీరు కీప్ మీటింగ్, ఎవరైనా ప్రయాణం జరుగుతున్నప్పుడు మీ అడ్రస్సింగ్ అలా ఉన్నప్పుడు సడన్గా అక్కడి నుంచి రూట్ ఇలా మారిపోయింది అనుకోండి. ఇప్పుడు నా దీంట్లోనే ఐ వాజ్ జస్ట్ అన్ యాక్టర్, ఇండస్ట్రీకి వచ్చాను మా గురువు గారు జంజాల్ గారి ద్వారా, బికాజ్ రెగ్యులర్లీ నేను వారితో ఉండేవాడిని కనుక వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. దాంట్లో సార్ ఒకరు. ఆ దీంట్లోనే అందరినీ సార్ అని పిలుస్తున్నప్పుడు ఇది అయిపోయింది. ఈ దారి ఇలా వెళ్తోంది. ఈ దారి ఇక్కడ బికాస్ ఆఫ్ మై గురువు గారు జంజాల్ గారు, ఆయన ఇతను మంచివాడు,
ఇది వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, మంచివాడు, ఆలోచించండి అని చెప్పి దాని తర్వాత సార్ వారి ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యి వారితో నేను ట్రావెల్ చేయడం అదంతా అయిన తర్వాత స్పాన్ ఆఫ్ ఆఫ్టర్ 5 years పెళ్లి జరిగింది. సో ఈ కాలం అంతా నేను సార్ 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 అని పిలుస్తున్నవాడిని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది వచ్చిన తర్వాత నా వల్ల కాలే, అది వారి తప్పు కాదు, నా వల్ల కాలే నేను అలా పిలవడం అన్నది. అంటే ఎప్పుడన్నా శైలజ గారు మిమ్మల్ని అన్నారా? తను ఎప్పుడు అడగలేదు, తను ఎప్పుడు అడగలేదు. అండ్ 2-3 మళ్ళీ సార్ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, సార్ ఇక్కడ ఉంటారు, వారి యంగర్ బ్రదర్ పక్కన ఉంటారు, ఆయన బావ అని పిలిచేవాడిని. అది 2-3 సందర్భాలు పిలుస్తానంటే వదిలేయండి స్వామి. రైట్ రైట్. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ డౌన్ అండి. అది అలవాటు అయిపోయింది అంతే. దట్స్ ఇట్ అంతే. సరే, ఇంటికి దీపం ఇల్లాలు అనేది ఒక సామెత ఉంటుంది. సో ఇల్లాలే అన్నిటికీ మూలం, ఇది కూడా సామెత అనుకుంటా, ఐ థింక్ సో. కానీ అంటే ఇల్లు చక్కగా నడవాలన్నా, ఇల్లు అందంగా తీర్చిదిద్దబడాలన్నా ఇంటిలో స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఆర్థికంగా సంబంధించి కూడా, అంటే మనీ మ్యాటర్స్లో కూడా ఆ చక్కదిద్దడం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో వంటగదిని చూసి ఇంటి ఇల్లాలి యొక్క తీరుని చెప్పొచ్చు అని ఇదివరకు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ని చూసి చెప్పొచ్చు అని అనొచ్చా? దాని విషయంలో శైలజ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా స్టేబుల్గా ఒక మెసేజ్ ఇచ్చారు, డబ్బు విలువ. అదే చెప్తున్నాను నేను ఇందాక చెప్పాను, జీవిత పాఠం అన్నది అది జీవితంలోంచి వచ్చి నేర్చుకున్న పాఠం అది. దట్ ఈస్ వాట్ ఒక స్టేజ్లో బోత్ ఆఫ్ అస్ వీ వర్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్. లక్కీలీ అలాగే అదే చెప్పాను, దట్ ఈస్ వేర్ ఇద్దరి మధ్యన దట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అని పడింది. సో నేను మొదటి రోజు, నా పెళ్ళైన మొదటి రోజు అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ పనిచేసిన తాజ్ కోరమండల్ హోటల్కి తీసుకెళ్ళి నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి నేను ఏమిటి అనేది ఓపెన్గా చెప్పాను. ఆ దీంట్లో చెప్తున్న దీంట్లో ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజర్ అని కూడా చెప్పాను. దో నేను బీకామ్ చదివాను, అది కూడా చెప్పాను. ఓకే, అది కూడా చెప్పాను. సో అకౌంట్స్ చదివినప్పటికీ కూడా ఈవెన్ నౌ. సో నాకు కష్టం అంటే ఏమిటో తెలుసు, ఆకలి అంటే ఏమిటో తెలుసు, రోడ్డు మీద పడుకోవడం అంటే ఏమిటో తెలుసు. సో ఇది నా వీక్నెస్. ఇది ఎవరైనా ఏమైనా చెప్పారంటే నేను అంతే, ఎవరిని చూసాను కనుక ఇమ్మీడియట్లీ స్పందించేస్తాను. సో దేర్ ఆర్ పీపుల్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అందుకనే టోటలీ యూ హ్యావ్ టు టేక్ ఓవర్. వాట్ ఎవర్ కమ్స్ ఐ విల్ టెల్ యూ. ఇప్పటికీ మా ఇద్దరిది జాయింట్ అకౌంటే. దేర్ ఇస్ నో తన అకౌంట్ వేరు, బట్ నా అకౌంట్ నేను సంపాదించిన ప్రతి పైసా ఈజ్ ఇన్ ఎ జాయింట్ అకౌంట్ ఓన్లీ. ఓకే, బికాజ్ ఐ నో మై సెల్ఫ్. నేను అదే చెప్పానండి, ఒక వ్యక్తి ఏమిటి అన్నది అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. సుధాకర్ అనే వ్యక్తికి వాట్ ఆర్ ఈజ్ ప్లసెస్, వాట్ ఆర్ ఈజ్ మైనసెస్ అనేది నాకు తప్ప మీకేం తెలుసు? ప్లస్లో వదిలేయండి, మైనసెస్ నాకే తెలుసు. నా మైనస్ ఏమిటి అనేది మనం యాక్సెప్ట్ చేయడం కూడా ఒక పెద్ద విషయం. అది చేస్తే యూఆర్ బెటర్ పర్సన్ అవుతారు, బెటర్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. లేదంటే లేదంతే. రైట్. ఇది కూడా నేను ప్రపంచాన్ని చూసి, నేను ట్రావెల్ అవుతూ చూసి నేను నేర్చుకున్న ఇది. నన్ను గెలితే నాకు నొప్పెడుతుంది కదా, 100% కదా. మరి అప్పుడు అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను గెలాలి? ఎందుకు ఇంత చిన్న ఆలోచన ఉండదు, అతను కూడా నొప్పెడుతుందేమో అని. ఎవరు సార్ ఆలోచించేది? ఎందుకు అదే చెప్తున్నానండి, భగవంతుడు నీకు ఇచ్చిన మేధస్సు దేనికి ఉపయోగిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. యా, నన్ను ఎవరైనా ఒక మాట అన్నారంటే మనసు నొచ్చుకుంటున్నప్పుడు నేను ఇంకోళ్ళు ఒక మాట అని అర్హత నాకు లేదు. అది ఎవరో వచ్చి నీకు చెప్పక్కర్లే, అది దట్ ఈస్ ట్రూత్. అది తెలుసుకోవాలి. అది ఎవడొచ్చి చెప్తాడండి? చెప్పడు. రైట్. పక్కనే ఎవరైనా నేను ఒక మాట అంటే నువ్వు ఇఫ్ యూ కెనాట్ టేక్ ఇట్, యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ అనదర్ పర్సన్ ఆర్ కామెంట్ అండి అబౌట్ అనదర్ పర్సన్. అవును. డోంట్ బిలిటిల్ దెమ్. సరదాగా నలుగురు మధ్య కూర్చొని మీరు ఏమని అనుకోండి, ఎవరికి కాదు.
నెవర్ డూ దట్. సార్ ఫిలిమ్స్ దగ్గరికి వచ్చేస్తే ఫిలిమ్స్లో కూడా థర్డ్ పర్సన్ కన్వర్జేషన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అంటే మీరు నేను మాట్లాడుకుంటాం, థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలా కొన్ని క్యారెక్టర్స్ మిస్ అవుతాయి. సో ఆయన సెట్ కాడు, లేదా ఆయనకి క్యారెక్టర్ ఇవ్వడం మంచిది కాదేమో, లేదా పలానా ఈయన కొంచెం పంక్చువాలిటీ మిస్గా ఉంటాడు, సో పంక్చువాలిటీ ఉండదు ఈయనకి దగ్గర, టైం సెన్స్ ఉండదు. అలాంటి కామెంట్స్ ఎవరి మీద అంటే మీ గురించి ఎవరైనా చేస్తే, లేదా మీ దగ్గర ఎవరి గురించి అయినా చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఎవరి గురించి నేను ప్రస్తావన తీసుకురానండి. ఫస్ట్ నేను ఎప్పుడు ఎవరి గురించి ప్రస్తావించినా ఐ ఓన్లీ టాక్ గుడ్ అబౌట్ ఎ పర్సన్. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఫస్ట్ నన్ను నేను విశ్లేషించుకుంటాను. నాలోనే మైనస్లు ఉన్నాయి, నాలోనే మైనస్. మంచితనం ఈజ్ మై బిగ్ మైనస్. ఓకే, నేను చెప్తున్నాను. నేను అదే పాజిటివ్, అదే నెగిటివ్, అది మైనస్. అలాంటప్పుడు నేను ఇంకోళ్ళ గురించి నేను ఎలా మాట్లాడాను? ఇప్పుడు నాలో మంచితనం అనేది అలా మీరు క్యారెక్టర్లు ఎప్పుడైనా మిస్ అయినవి ఉన్నాయి అంటే మీ గురించి? తెలియదండి నాకు. ఇప్పుడు ఐ ఫినిష్ దిస్ అండి. ఇప్పుడు నాలో మంచితనం అనేది మైనస్. ఎదుటి వ్యక్తి ఇంకోటి చూసాలి, అందుకే ఇలా కాదు రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడంటే దట్ ఈస్, అంటే నాలాగా దెబ్బలు తినిది ఆయన అలా మారాడేమో, అంతేగా. సో అది నేను తప్పుపట్టడానికి లేదు. అలా ఉండడానికి ట్రై చేస్తావా నీ ఇష్టం, లేదంటే ఇలా వదిలేసే, నీ ఓన్ రెస్పాన్స్, అంతే. దట్స్ అంతే. అది నేను నెక్స్ట్ ఈ క్యారెక్టర్కి పనికొస్తాడా పనికిరాడా అన్నది మన చేతిలో లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క చిన్న డైమెన్షన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, డైమెన్షనల్ థింకింగ్ అని. ఇది నేను పలు సందర్భాల్లో నేను చెప్పింది, మళ్ళీ ఇప్పుడు చెప్తా. నేను మద్రాసులో ఉండిపోయాను, ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేకపోయాను, పరిస్థితి ఇందాక చెప్పాను కదా. ఒక కుటుంబం ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఒక మామూలుగా అంటే ఎవరికీ తెలియని వాళ్ళు, ఒక మామూలు కుటుంబం అంటే ఈజీ, నాట్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ మై, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ నోన్. సుబలేఖ సుధాకర్ అంటే ఏమిటో తెలుసు, ఎస్పీ శైలజ అంటే ఏమిటో తెలుసు. సో మా ఇద్దరికి అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వడం అనేది వాజ్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. అందుకనే దాన్ని చాలా చర్చించుకున్నాం. బట్ ఎక్కడ చూసినా బీజియం వేసుకున్నప్పుడు వీ వర్ నాట్ ఏబుల్ టు గో త్రూ, వదిలేసాం అక్కడికి. రెండు, ఒకానొక సందర్భంలో అప్పుడు లక్కీగా భగవంతుడు అనే వ్యక్తి నాకే కాదు నా లాంటి ఎంతోమందికి టెలివిజన్ అన్న వరప్రసాదాన్ని పంపించారు. వర్క్ చేసుకుంటూ ఉన్నాం, ఓకే ఫైన్, ఎవరి దగ్గర చేజార్చక్కర్లే, ఉన్న దీంట్లో వీ వర్ లివింగ్ కంఫర్టబుల్. ఒకనొక సందర్భంలో ఒక ఫ్రెండ్ ఒక సినిమాకి ఈ వాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ కేమ్ టు చెన్నై. ఇలా వచ్చాను, కలుద్దామంటే ఎస్ షూర్ కలుద్దామన్నాను. నాకు టీవీ షూట్ ఉంది, 8:39కి అయిపోతుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు కలుద్దామని కలిసాను. అవి అనుకోకుండా త్వరగా అయిపోయింది. వారు చెప్పిన ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాను. కింద హోటల్లో నేను వచ్చానని చెప్పండి అని వాళ్ళు కన్వే చేశారు. ఈలోగా అక్కడ కూర్చున్నాను, ఒక కుర్రాడు వచ్చారు, మిమ్మల్ని పైకి రమ్మన్నారండి. ఎవరు? లేదంటే డైరెక్టర్ గారు రైటర్ గారు వీళ్ళందరూ డిస్కషన్లో ఉన్నారు. అయ్యో నేను ఎందుకండి, వద్దు వాళ్ళు డిస్టర్బ్ అవుతానేమో, పర్లేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదని చెప్పండి. అయిపోయిన తర్వాత ఆ కుర్రాడు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, లేదండి మిమ్మల్ని రమ్మంటున్నారు. సో రెండోసారి కూడా పిలిస్తే నేను బాగుంటుందని వెళ్ళారు. మంచి ఫ్లో ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. నేను వెళ్ళేసరికి అది కాన్వర్జేషన్ అయిపోయి పరిచయం చేశారు అందరికీ. అందుకని అపాలజీస్ చెప్పాను, సారీ మంచి ఫ్లోలో వచ్చి నేను కట్ చేశానేమో మన్నించండి. దాన్ని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేస్తూ ఆయన డైరెక్టర్ గారు అటు ఇటు చేసి ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఇది ఇదిగో ఈయన ఉన్నాక సుధాకర్ లాగా ఉండాలన్నారు. ఓకే అయిపోయింది డిస్కషన్ ఓవర్. ఎవరి మట్టుకు వాళ్ళు అయిపోయి నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోయి యూనివర్సిటీ ఇన్ రెస్టారెంట్ అన్న అగైన్ మొదలుపెట్టాడు. నువ్వు హైదరాబాద్ రాలేదు, ఇది అందుకే పని లేదు, టీవీ సీరియల్స్ ఏంటి, నేనేం మాట్లాడలేదు. రెండోసారి మూడోసారి నేను తర్వాత నువ్వేమనుకోకపోతే ఓ మాట చెప్పచ్చా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మీ డిస్కషన్ దీంట్లో అటు ఇటు చేస్తే ఈ క్యారెక్టర్ ఇదిగో ఇలా ఉండాలి అని నన్ను చూపించారు. వెంటనే నువ్వు చెప్పచ్చు సుధాకర్ చేయిద్దామని. నువ్వు ఎందుకనలే? అది నాకు ఎక్స్ప్లెనేషన్లు వద్దు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్. ఎందుకనలే?
ఐఎమ్ నాట్ ఇన్ యువర్ మైండ్. నేను మెద్రాస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మీ మైండ్లో లేనప్పుడు నేను ఉన్నా ఒకటి, లేనవైనా ఒకటి. 100%. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ అప్పుడు చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. మీ అవసరం ఉంది అని అంటే అంటార్టికాలో ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి చేయిస్తారు ఈ రోజుకి. అవును. మీ అవసరం లేదంటే పక్కనున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది జరుగుతుంది. అప్పుడు జరిగేది ఇప్పుడు జరుగుతుంది, ముందు ముందు కూడా అదే జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది మీరు కావాలంటే గోల్డెన్ వర్డ్స్లో రాసేసుకోవచ్చు. సూపర్ సార్. దీన్ని మార్చలేము. అవును. సో ఏదైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇందులో డైమెన్షనల్ దీని మీద దర్శకుడు ఒకటి అనుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్స్కి చెప్పి వెళ్ళే ముందు ప్రొడక్షన్ మేనేజర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. వీళ్ళందరూ ఓకే అన్న అక్కడ ఎందుకండి సుధాకర్ని అక్కడి నుంచి తీసుకురావడం అంటే మళ్ళీ మీరు అతనికి ఇది ఇక్కడ అకామిడేషన్, దీని బదులు ఇతను ఉన్నారు కదండి, మీకు ఈ ఖర్చులన్నీ కలిసి వస్తాయి కదండి అన్నారనుకోండి, మారిపోతుంది. యా సార్. మరి ఇప్పటికైనా ఒక ఆలోచన ఉందా హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో నేను రాను అని నేను అన్నండి, సెటిల్ అవ్వాలి నాకు మీకు కానీ శైలజ గారికి కానీ? ఎందుకంటే షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నారు. తను రాదు. ఓకే. తను రాదు, మా అబ్బాయి రాడు. ఇది నేను గట్టిగా నేను చెప్పగలుగుతాను. ఓకే. దే విల్ నాట్ కమ్. సో మీరు కావాలంటే వెళ్ళండి, యూ గో అండ్ స్టే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. బట్ అగైన్ తను అనేది ఏంటంటే, మీరు ఒక ఫ్లాట్ తీసుకుని మీరు అక్కడ రెంట్కి ఉండాలంటే మెయింటెనెన్స్, మిమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి కదా. ద టోటల్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేయాలంటే అగైన్ ఇట్ బికమ్స్ ఏ కాస్ట్లీ అఫేర్. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు, మన పట్ల చల్లగా చూస్తున్నారు. అవసరం ఉందంటే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, హోటల్లో అకామిడేషన్ పెడుతున్నారు, మీ చేత వర్క్ చేయించుకుంటున్నారు, మీరు పంపించేస్తున్నారు. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటారండి అంటుంది. సూపర్. వాట్ ఏ సజెషన్ సార్ నిజంగా ఇది. దెన్ షీ సేస్ ప్రతి ఒక్కళ్ళకి నిజంగా మీ ఇష్టం ఉంటుంది. సహధర్మచారిని దొరకడం చాలా అదృష్టం. తను ప్రాక్టికల్గా ఆలోచిస్తుందండి. దట్ ఈస్ వేర్ నేను ఇవాళకి అండి మొగస్తుతి కాదు, ఎందుకంటే నేను చెప్పాను కదా నా బలం ఏమిటో నాకు తెలుసు. నా బలం ఒకసారి నేను ఒక పని అనుకున్నాను అంటే పూర్తి చేయాలి. అది జరిగే వరకు దాన్ని పెద్దగా నిరంతరంగా దాని మీద కృషి చేస్తూనే ఉంటాను. సూపర్ సార్. అది నా బలం. నా బలహీనత ఏం చెప్తాను, మంచివాడిని అంతే. సార్ చాలామంది పెద్ద పెద్ద హీరోలతో మీరు వర్క్ చేశారు. శివ రిలీజ్ రీసెంట్గా అయ్యింది, అందులో నాకు చాలా బాగుంది. శివ రిలీజ్ అన్నది నాకు ఇప్పటికీ ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ అండి, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఏమొచ్చినాయి, ఆ అబ్బాయికి 17 ఏళ్ళు, అబ్బాయికి 17 years old. ఓకే. అప్పుడు సో అతను అప్పుడు రిలీజ్ అయినప్పుడు సినిమా చూడలేదు, లేడు కూడా చూడలేదు. లేడు అనడం అనేది వేరే మీనింగ్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఇవాళ సడన్గా ఇది ఎదురైపోయి ఇలా చూసి ఆశ్చర్యపోయి అతని సినిమా టెక్నిక్ మేకింగు ఇవి ఆ రోజుల్లో ఎంత గొప్పగా ఉందా సార్ అంటుంటే, ఆ వర్డ్స్ వర్ రియలీ వెరీ సో సూదింగ్, సో టచింగ్. వాల్యూస్ గురించి ది వే ఇట్ వాజ్ మేడ్, ది క్యారెక్టరైజేషన్స్, సో ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్గా ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఆ రోజుల్లో అప్పుడే మేము 10 సార్లు చూసినవా అని చెప్పిన వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము చూసామండి. ఆ రోజు ఏదైతే మాకు ఆ ఫీల్ వచ్చిందో ఇవాళ కూడా అదే ఫీల్ సార్, దో వీ నో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే సార్. ఆర్జీవి గారు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి వేరే రకంగా తెలుస్తున్న అటువంటి పరిస్థితి. సో ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ లేదంటే ఆయన తీస్తున్నటువంటి మూవీస్ కానివ్వండి మారింది కొంచెం. సో అప్పుడు ఆర్జీవి గారు కొత్త అసలు శివ హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్ అండి. అప్పుడు ఎలా ఉండేది అసలు కన్విక్షన్? నేను ఇప్పటికీ చెప్తున్నాను,
ఇది మొగస్తుతి కాదు, ఆయన ఏదో ఆయనకి ఇది డబ్బా కొడుతున్నాను కాదు. ఆ రోజు ఆర్జీవి గారు ఎలాగైతే కన్విక్షన్తో ఉన్నారో ఈరోజు అదే కన్విక్షన్తో ఉన్నారు. ఓకే. నో డౌట్. సో దిస్ ఈజ్ ఓకే ఫర్ మీ అని అనుకుంటున్నారు ఆయన. అప్పుడు అంతే, దిస్ ఈజ్ Okay. ఓకే, ఈ టేక్ ఓకే ఫర్ మీ. ఆహా. ఓకే. ఇప్పుడు అంతే, దిస్ ఈజ్ ఓకే ఫర్ మీ. మీరు ఎలా తీసుకుంటారన్నది ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. రైట్ సార్. శివ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అది అది అప్పటికి యునీక్ సాంగ్, బాటనీ పాట. బాటనీ పాట. అది పాడింది కూడా ఎస్బిబి సార్. చాలా వేరియేషన్స్ ఉంటాయి అందులో. సాంగ్ షూటింగ్ అప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు? ఒరిజినల్గా మెయిన్ సార్ పాడిన వాయిస్, మెయిన్ వాయిస్ యాజ్ ఎస్పీబీ గారు పాడిన వాయిస్, దట్ వాస్ ఫర్ నాగార్జున గారు. అవును. ఆ మిగతా ఫాల్స్ వాయిసెస్ అన్నీ నేను, మీ మిత్రమండలి మన గారు. జగన్ గారు అండ్ చిన్నా గారు, మేము అనమాట, మిగతా వాళ్ళందరూ. సో ఆ సాంగ్ లీడ్ సీన్ జరిగిపోయింది. ఆ లీడ్ సీన్ క్యాంటీన్లో చిటీలు వేస్తాం కదా, అది అయిపోయిన దగ్గర నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుంది. సీన్ అయిపోయింది, సాంగ్ స్టార్ట్ చేయాల్సింది. సుందరం మాస్టర్ గారు టోటల్గా సాంగ్ కంపోజిషన్ అంతా వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ చూపించేశారు. అంతా అయిపోయిన తర్వాత నాగార్జున ఇవన్నీ చూస్తూ చూస్తూ రాము గారిని పిలిచారు. పక్కనే ఉన్నామని పిలిచి మాట్లాడుతూ, నాకు ఒక చిన్న ఇది డౌట్ ఉంది, కెన్ ఐ ఎక్స్ప్రెస్ అని చెప్పు. మళ్ళీ చనిపోయిన తర్వాతే కదా నా క్యారెక్టర్ కొంచెం ఎక్స్ట్రా వాట్ కింద అవుతుంది. అప్పటి వరకు ఇంట్రోవాట్ లాగే ఉంటాను కదా. మరి ఈ పాట నేను పాడి విత్ ఆల్ దట్ జోష్ సడన్గా మళ్ళీ ఇంట్రోవాట్ అయిపోతే ఎందుకో జెల్ అవ్వదేమో అని నా ఫీలింగ్ క్యారెక్టర్కి. నాగార్జున గారు ఎక్స్ప్రెస్ చేశారు. దీని బదులు వీళ్ళందరూ ఓల్డ్ ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్ అంతా ఓల్డ్ ఫ్రెండ్స్, వీళ్ళల్లో నేను కొత్తగా వచ్చాను. వాట్ నాట్ ఇఫ్ వీళ్ళందరూ పాడుతూ నేను జస్ట్ అలా సైలెంట్గా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక హీరోకి ఆయన ఎక్స్ప్రెషన్. రాము గారు అలాగా ఆలోచించి గుడ్ థాట్ అన్నారు. బట్ సురేంద్ర గారు అండ్ వెంకట్ గారు నో అన్నారు. సినిమాలో ఇది అంటే అప్పుడున్న ట్రెండ్, అంతే కదా, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అప్పుడున్న ట్రెండ్ ఫస్ట్ సాంగ్ వేసి ఫిల్మ్లో హీరో పాడకుండా కూర్చోవడం అనేది బాధ తప్పైపోతుంది. ప్లస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటేను మిగతా పాటలన్నీ డ్రీమ్ సాంగ్సే, ఉన్న స్ట్రైట్ సాంగ్ ఇది, మిగతావన్నీ డ్రీమ్ సాంగ్స్. మరి దీంట్లో మరి హీరోని ఇలా. అప్పుడు కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు అంటే లేదు నేను ఇది ఓ పని చేద్దాం, షోలేలో అమితాబ్ బచ్చన్ గారు అలా అలా చిన్న డాన్స్ చేస్తారు కదా, పార్టిసిపేషన్ లేకుండా ఈజ్ ఎంజాయింగ్ ఇట్. ఒక చిన్న దీంట్లోని అప్పుడు ఆయన అన్నట్టు క్యారెక్టరైజేషన్ మిస్ అవ్వకుండా మనం తెలిసి తెలియకుండా ఒక మూడ్లోకి వెళ్ళిపోయి సడన్గా మళ్ళీ చక్కగా వచ్చేస్తాం. అవును, అది తీసుకుందాం. షోలేలో అమితాబ్ బచ్చన్ గారు ఒక చిన్న డాన్స్ మూమెంట్ చూసి అమ్మాయి అలా అనేసరికి వచ్చేస్తారు కదా, అది పాడుతుంది. రాము గారు ఇది దాన్ని ఈ సెట్ ఓకే ఇక్కడ వద్దు, ఇవాళ సాంగ్ షూట్ చేయొద్దు, మనం వెళ్ళి డిస్కస్ చేసుకుని చేద్దామని చెప్పి అక్కడికి ఆపేశారు వీళ్ళ. ఓకే. నెక్స్ట్ డే దే వెంట్, దే డిస్కస్డ్. మార్నింగ్ రాగానే సుధాకర్, యూ అండ్ అమలా ఆర్ లీడింగ్, నాగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు సింగ్. అండ్ యాజ్ గోపాల్ రెడ్డి మెన్షన్, హీ ఈజ్ జస్ట్ గోయింగ్ టు పార్టిసిపేట్. మీరు అందుకే ఆ క్యారెక్టరైజేషన్లో ఇప్పుడు ఒక కిక్ వచ్చినప్పుడు యూ ఆల్వేస్ పార్టిసిపేట్, మళ్ళీ సడన్గా అయ్యయ్యో అనుకుంటూ మొమ్మాటం దీని మీద. దట్ ఎగ్జాక్ట్లీ ఆ చిన్న ఒక షాట్లో చూపించేశారు. దట్ ఈస్ హౌ ఇట్ వెంట్. సార్, కె విశ్వనాథ్ గారితో మీ గురువు గారు అనగానే ఆ రెస్పెక్ట్ కనబడుతుంది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అండ్ ఈ రోజుల్లో కూడా మీరు డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు. కె విశ్వనాథ్ గారి లాగా అట్లీస్ట్ ఆయనతో పోల్చేటువంటి డైరెక్టర్ అని నేను అన్నాను కాబట్టి, కానీ సో ఆయన రెఫరెన్స్గా లేదంటే ఆయనకి కొంచెం మిర్రర్గా ఈక్వల్గా అనిపించే డైరెక్టర్ ఆయనతో ఉన్న ఇదేంటంటే బేసిక్గా గురువుగారు యాక్ట్ చేసి చూపించేస్తారు. ఈ పాత్ర ఎలా ఉంది, ఎక్కడ ఏం చేస్తున్నాను. మీరు అందుకనే ఆయన సినిమాల్లో చూస్తే ఏ క్యారెక్టర్ ఊరికే నిలబడి డైలాగులు చెప్పరు, ఏదో పని చేస్తూ ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ చేసి చూపించేస్తారు. ఓకే. సో దాన్ని మీరు నిజంగా చెప్పి ఒక 10% ఆర్ 15% మీరు దాన్ని పట్టుకుని మీరు తీసుకెళ్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ గుడ్ నేమ్. ఓకే, అది విశ్వనాథ్ దట్ ఈస్ హిస్ స్టైల్.
నేను నా ఫస్ట్ 5 డైరెక్టర్స్, ఫస్ట్ మా గురుగారు డైరెక్టర్ విశ్వనాథ్ గారు, ఆయన ఈ పాత్రని ప్రతి పాత్రని యాక్ట్ చేసి చూపించేస్తారు. చేసి చూపించేసి దాన్ని మీరు పట్టుకుని మీ బాడీ లాంగ్వేజ్కి మీరు కొంచెం పని చేసుకుంటే ఇది లేదు, యూ జస్ట్ ట్రూలీ ఇమిటేట్ హిమ్. ఆయన చేసినట్టే మీరు ఇమిటేట్ చేసినా కూడా ఇట్ బి రిజిస్టర్డ్. నా నెక్స్ట్ డైరెక్టర్ గారు వాజ్ జంజాల్ గారు. జంజాల్ గారు దీంట్లో కూడా వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. బట్ ఆయన దీంట్లో ఏంటంటే ఆ చిన్న మామూలు డైలాగ్ అయినా ఆ టైమింగ్ కనుక కరెక్ట్గా అది చెప్తే అది పండిపోతుంది. అదే దట్ వాజ్ హిస్ స్టైల్. దాని తర్వాత నెక్స్ట్ కమ్స్ బాపు గారు. బాపు గారు దీన్ని అంతా ఫ్రేమింగ్. ఆ ఫ్రేమ్ ఇప్పుడు మామూలుగా ఆయన బొమ్మలు గీసుకుంటూ ఉంటారు, కానీ నేను ఇలా చూసి చెప్పాలంటే అలా చూసి చెప్తేనే అది పండిపోతుంది. అంతే ఈ డిగ్రీ వెళ్ళే మారిపోతుంది. అంతే దట్స్ ఇట్. అంతే ఆ డిగ్రీలో కనుక చెప్పేస్తే అద్భుతంగా ఉంటుంది అది. దట్ వాజ్ హిస్ స్టైల్. నెక్స్ట్ వంశీ గారు. వంశీ గారు అంతా మ్యూజిక్ ఆయన మెయిన్ ఈవినింగ్ సాంగ్స్ తీసినా సీన్స్ తీసినా మ్యూజికల్. ఆయనకి ఈ షార్ట్కి ఇలా చేస్తే దీనికి ఇళయరాజా గారు ఒక రికార్డింగ్ ఇస్తారు, లేకపోతే ఏదో ఉంటుంది దానికి ఇది సరిపోతుంది అనేది. దట్ వాజ్ హీ స్టైల్. అండ్ ఈస్ట్ గోదావరి దీని మీద మంచి పట్టున్న వ్యక్తి. అందుకని మీరు అన్ని సినిమాలు చూసినా ఆ బేస్ మీద అది. నెక్స్ట్ నేను వర్క్ చేసింది క్రాంతి కుమార్ గారు. ఆయన ఆల్వేస్ ఎ వెరీ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ డైరెక్టర్, ఎ వెరీ మోడర్న్ థింకింగ్ డైరెక్టర్. అందుకనే వారి దగ్గర నుంచి స్వాతి లాంటి, ఆ రోజుల్లో స్వాతి లాంటి సినిమాలు వచ్చాయి. ఈ వాజ్ రెడీ టు డూ దట్. దానికన్నా ముందు అంటే స్వాతి అంటే బికాజ్ నేను యాక్ట్ చేశాను, అంతకన్నా ముందు శారద, అవును, న్యాయం కావాలి, మంచి సో హీ వాజ్ వెరీ ఫ్యూచరిస్టిక్. దీస్ వర్ ది 5 థింగ్. ఇది 5 వేళ్ళు లాంటివండి. ఎవరైనా అంతే అంట. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడైనా ఈ వేళ లాంటి వాడు. ఈ దీంట్లోని ఏది గొప్పది ఏది ఇది అని మనం చెప్పలేము. ప్రతి వేలికి దాని వాల్యూ ఉంది. ఈచ్ వన్ హ్యాస్ ఎ స్టైల్. ఇప్పుడు యాక్టింగ్ అని చేస్తే నేను చేయలేదు, నేను వర్క్ చేయలేదు, బట్ పీపుల్ హూ వర్క్డ్, రాజమౌళి గారు యాక్ట్ చేసి చూపిస్తారట. సో నేను ఇమీడియట్గా ఐ కెన్ కోరిలేట్ హిమ్ టు మై గురువు గారు. అదే ఎందుకంటే రాజమౌళి ఇది ఎపిక్ రీసెంట్గా రిలీజ్ అయింది. దానికి ఆ రిలీజ్కి ముందు కొన్ని సీన్స్ బయటకు వచ్చాయి, కొన్ని కట్టింగ్స్ బయటకు వచ్చాయి. సో బయటకి రిలీజ్ చేసింది మూవీ టీము. సో అందులో రాజమౌళి గారు సేమ్ ప్రభాస్ గారు లాగానే, సేమ్ రాణా గారు లాగానే, అనుష్క గారు లాగా, సో ప్రతి సీన్ని కూడా ఆయన పండిస్తున్నారు. మీరు విశ్వనాథ్ గారిని ఎట్లా అయితే అన్నారో ఆయన ప్రతి సీన్ అలా చేస్తున్నారు అనమాట. సో ఆయనతో మీరు చేసినటువంటి అనుభవం? నేను వర్క్ చేయలేదు, వర్క్ చేయలేదు. ఐ డిడ్ంట్ వర్క్ విత్ హిమ్. సో ఫ్యూచర్లో వారి దృష్టిలో పడాలి నేను, అంతే. సో ఇప్పుడు నేను టక్కని కంపేర్ చేసుకుంటే ఐ కెన్ సీ మై గురువు గారు యాక్ట్ చేసి చూపించడం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మా గురుగారు జంచాల గారు, టైమింగ్ మాటలు, టైమింగ్ అది. క్రిష్ గారు, క్రాంతి కుమార్ గారు లాగా వెరీ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ డైరెక్టర్. బాపు గారు లాగా అంత అద్భుతమైన ఫ్రేమింగ్ ఇది కాకపోయినా ఇవాళ ఆల్ డైరెక్టర్స్ ఫ్రేమింగ్ అంటున్నారు. సో ఇక్కడ మిస్ అయింది ఓన్లీ వంశీ గారు లాంటి వ్యక్తులు హూ ఆర్ రియల్లీ మ్యూజికలీ టాలెంటెడ్ అండ్ ఆ నేటివిటీ దీని మీద పట్టుకుని చేసేవాళ్ళు. ఇది లేరు ఎవరు. సార్ ఆ మ్యూజికల్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి మూవీస్లో 1-2 పక్కన పెడితే మిగతా అన్నీ కూడా స్పీకర్లు బదులైపోయేలాగా, లేదంటే సంగీతంలో ఇక్కడో ఒక ఓనింగ్నెస్ లోపిస్తోంది, లేదా అడాప్టింగ్నెస్ ఎక్కువైపోయింది అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో నేను వితౌట్ ఐ డోంట్ బిలిటిల్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ అంటే సినిమా మ్యూజిక్ మారిపోయింది. సినిమా మ్యూజిక్ అనేది మారిపోయింది. ఇవాళ ఏదో నేను పలు సందర్భాలలో నేను సార్తో కూర్చున్నప్పుడల్లా నాకు ఒకరికి ఈ మ్యూజిక్ దీని మీద ఒక చిన్న అభిప్రాయ భేదం ఉంది. నా ఫీలింగ్, దిస్ ఇస్ శుభలేఖ సుధాకర్, సూరావజ్జల సుధాకర్ ఫీలింగ్ ఏంటంటే మ్యూజిక్ హ్యాస్ స్టాప్డ్ విత్ ఇళయరాజా గారు. ఇప్పటికీ ఆ పాటలు అప్పుడున్నా ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. దాంట్లోంచి ఒక బాణి కాస్త కూస్తా తీసుకున్నది
రాజ్కోటి గారు, మణిశర్మ గారు, టు ఎ లెవెల్ కీరవాణి గారు, అంతవరకే. నేను దీంట్లో రెహమాన్ గారు కూడా ఆ కాస్త ఫ్లేవరే. మీకు ఇప్పుడు చిక్కుబుక్కు రేలే అని చెప్పి ఒకటి వచ్చేది, ఇవాళ చిక్కుబుక్కు రేలే ఫేవర్ లేదు. అవును, మీకు మాయాబజార్ పాటలు ఇప్పటికీ అవును, వింటారు. ఇళయరాజా గారు ఏ పాటైనా వింటారు. అవును, మణిశర్మ గారివి కొన్ని పాటలు వింటారు, రాజ్కోటి గారివి కొన్ని పాటలు వింటారు, కీరవాణి గారివి కొన్ని పాటలు వింటారు. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమున్నాయి చెప్పండి? అప్పటికప్పుడు. అంతే. దే ఆర్ లైక్ ఫాస్ట్ ఫుడ్. ఎస్, దే ఆర్ లైక్ ఫాస్ట్ ఫుడ్. 5 minutes ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. దీంట్లో లోపం ఏమిటి అంటే, ఇది తప్పు అనుకుంటే తప్పు, నాకేం ప్రాబ్లం అంటే, లేదు. లేదు తప్పు అనుకుంటే తప్పు లేదు, అది వాళ్ళ స్టైల్ అనుకుంటే స్టైల్. పాడే వ్యక్తి భాష తెలియదు, ఆ ఉచ్చారణ దోషాలని వీళ్ళు మ్యూజిక్ మీద ప్రేస్ చేసి ఎస్పీబీ గారు చాలా సందర్భాల్లో దీని గురించి కోట్ చేశారు. లేదండి, ఆయన కోట్ చేయడానికి కూడా నేను ఏమంటానంటే, వారు అన్నారో లేదు, బట్ డెఫినెట్ నేను అనేది ఏంటంటే, మీరు ఏ భాషలో వెళ్ళినా, మీరు తమిళ్ వాళ్ళని తీసుకోండి, మలయాళం, మన సౌతే మాట్లాడుతున్నాం, తమిళ్ వాళ్ళని తీసుకోండి, మలయాళం తీసుకోండి, కన్నడ తీసుకోండి, వాళ్ళ భాషను సరిగ్గా ఉచ్చరించలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఇది ప్రూవ్డ్. కానీ ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా ఇది మీరు కొత్తదనం అని చెప్పి నాకు భాష రాకుండా నా భాష నేను చంపేసుకుంటున్నారు, దానికి మీరు ఒత్తాసిస్తున్నారు. అది కొత్తదనం అంటున్నారు, మొనాటిని అంటున్నారు. ఎవరో 40 years ఆఫ్ ఎస్పీబీ గారు పాడడం వేర్ ఈజ్ మొనాటిని? దెర్ ఈజ్ నో మొనాటిని. నీకు ఇష్టం లేదని చెప్పు, నీకు ఇష్టం లేదని చెప్పు, కానీ మొనాటిని అని చెప్పకు. మరి రామారావు గారు వాళ్ళు అన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా హీరోగా మొనాటిని. డిడ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే మీకు ఏమన్నా, అంటే ఎస్పీబీ సార్ ఏమన్నా షేర్ చేశారా ఇటువంటి విషయం? అంటే ఓల్డ్ అయిపోయాయి? లేదు, ఆయన ఎప్పుడు ఆయనతో కూర్చున్న పబ్లిక్గా చెప్పేది అది, భాషను సంపద అంటారు. అండ్ హీ కీప్స్ హిమ్సెల్ఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్. నేను ఫస్ట్ టైం ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర నేను ఒక ఛాన్స్ కోసం వెళితే, పాడమంటే నేను హిందీ పాట ఏదో పాడాను, బాగా పాడుతున్నావు అన్నారు మహమ్మద్ రఫీ గారిది. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. తర్వాత ఒక తమిళ పాట ఏదైనా పాడంటే పిబి శ్రీనివాస్ గారిది ఏదో పాడాను, నేను బాగా పాడుతున్నావు నాన్న, కానీ ఉచ్చారణ దోషాలు అన్నీ చాలా ఉన్నాయి, నువ్వు ఇలాగ ఉచ్చరిస్తూ తమిళ్ని నేను అవకాశం ఇస్తే నిన్ను కాదు నన్ను తిడతారన్నారు. తమిళ్ నేర్చుకుంటారా, నేను అవకాశం ఇస్తా అన్నారు. ఇతనికి మనకి భాష వస్తుందో లేదో అని ఏదో అక్కడికి ప్రయత్నించారు. ఒకనొక సందర్భంలో ఒక రికార్డింగ్ స్టూడియోలో ఈయన పాడి తెలుగు పాట పాడి ఇలా వచ్చేసరికి ఎంఎస్ విశ్వనాథన్ గారి సెకండ్ డే అన్న నమస్కారం అన్నారట. ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్న విషయం మళ్ళీ వచ్చి, నువ్వు బాలు కదా, నేను రమ్మన్నాను కదా, మళ్ళీ ఎందుకు రాలేదు సార్ మీరు వచ్చి ఆ తమిళ్లో వచ్చి, నేను ఇది మీరు భాష నేర్చుకుని రమ్మన్నారండి, మరి నాకు ఇంకా పట్టు వచ్చిందా లేదా అని చెప్పేసి నేను తమ దగ్గర రాలేదని తమిళ్లో మాట్లాడింది. ఇచ్చాలి ఇది ఈ ఉచ్చారణ కాలం పర్ఫెక్ట్, కొంచెం బెటర్గా ఉంది, నేను మిగతా అని చెప్పి దట్ ఈస్ హౌ వీ గివ్ మై ఛాన్స్. ఓకే, ఇవాళ మీరు ఏ తమిళ్ని పుట్టి పెరిగిన తమిళ్ని అని అడగండి, వారు ఏమంటారు, బాలుగారు మావారండి అంత టెరిఫిక్గా ఉచ్చరిస్తారంటారు. మీరు కన్నడ వెళ్ళండి, వాళ్ళు దేవుడుగా కొలిస్తారు. ఉచ్చారణలోనే ఉంటుంది సార్. మీరు ఇప్పుడు ఇవాళ మీరు సో కాల్డ్ ఇక్కడ ఓహో ఆహా అని మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన సింగర్స్ అందరినీ మీరు నెత్తిమీ పెట్టుకుంటున్న ఈ సింగర్స్, మీరు తమిళ్లో ఎన్ని పాటలు పాడారు, కన్నడలో ఎన్ని పాటలు పాడారు, మలయాళంలో ఎన్ని పాటలు పాడారు. ఇప్పటికీ చెప్తున్నాను, సార్ కూడా మలయాళంలో ఎక్కువ పాడారు, ఎందుకంటే చిన్న ఉచ్చారణ దీంట్లో డిఫరెన్స్ వస్తుందని. ఓకే, మెలోడీస్గా ఉంటుంది, బట్ ఉచ్చారణ దీంట్లో వస్తుంది. అది దట్స్ ద మ్యాటర్, దట్ ఈస్ ద థింగ్. సో అక్కడి నుంచి ఏంటంటే ఆయన, అందుకని వై పీపుల్ స్టార్ట్ ఓనింగ్ హిమ్ ఇస్, ఏ భాష పాడినా ముందు నేను అవకాశం వచ్చిందంటే దాని తాలూకా బేసిక్ దాని ఏమంటారు అనాలి, దాని న్యూయాన్సెస్ ఆఫ్ ద లాంగ్వేజ్ పట్టుకుని నేర్చుకుని దెన్ యూస్ టు గో అండ్ సింగ్. దట్స్ వై పీపుల్ లైక్, దే ఫీల్ దట్ దే ఆర్ మై పీపుల్. ఎవరి చేతనా పాడించండి. నేను అనేది ఇప్పుడు మామూలు సింపుల్ నాన్నగారు నాన్నగారు అంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సార్.
నేను తెలుగులోనే అంటున్నాను కదా, నీ నన్న గురువు. నువ్వు తెలుగులో అంటున్నా, అది నన్న గురువు అని కాదు, అది నాన్నగారు, అది తెలుగు. ఓకే. అసలు ఇప్పుడు నాన్నగారు అంటున్న వాళ్ళు ఉన్నారా అసలు? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే దట్స్ వాట్. అసలు అంటే ఇప్పుడు కుటుంబ విలువలు ఏ రకంగా అయితే నేను ఎందుకు ఈ మాట, ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, నాన్నగారుకి నన్నగారుకి ఎంత డిఫరెన్స్ ఉంది. చాలా దాని ఉంది సార్. ఇది వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అవును సార్. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మాను స్థాయి దాకా వచ్చేసిందని నేను అంట, మొక్క దశ నుంచి. సరే, ఈ ప్రపంచంలో ఏది ఆపలేం, ఓకే. తర్వాత నేను గట్టిగా నమ్మేది భూమి గుండ్రముగా ఉండును అని. వస్తున్నాయా? వస్తున్నాయా? కొన్ని ఇవాళ మీరు ఇదేంటి మిల్లెట్స్ అంటున్నారు, అవన్నీ అప్పుడేవే కదా. ఎప్పుడో తిన్నవాళ్ళండి. రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవన్నీ ఇవాళ మీకేంటి, దానికి 1000 కోట్లు పెట్టి మీరు కొనుక్కొని తింటున్నారు. అవును, అప్పుడప్పుడు ఫ్రీగా హ్యాపీగా దొరికేవి. పండించుకుని చక్కగా. యూఆర్ కమింగ్ బ్యాక్ స్టెప్ బై స్టెప్ బికాజ్ దెన్ ఓన్లీ యుల్ నో. సి, రూట్స్ అన్నది నిజంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. మన తాతగారులు, ముత్తాతగారులు, నాన్నగారులు, వీళ్ళందరూ మనకు వేసిన రూట్స్ అంత స్ట్రాంగ్. అందుకే వాళ్ళంత ధైర్యంగా ఉన్నారేమో సార్. దీంట్లో అలా ఉన్నారు. ఇవాళ మీరు ఆ రోజుల్లో ఎక్కడైనా నాన్నగారికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఉంటే, ఉన్నాడా అని రమ్మని చెప్పు, నాన్నగారు పిలుస్తున్నారని, మా అబ్బాయి అండి కాళ్ళకు దండం పెట్టు అనేవారు. ఇవాళ మీరు పిలవడం కూడా మానేశారు. ఎందుకు? మీకు తెలుసు మీ పిల్లాడో మీ పాప మీ బాబో రారు. అవును, ఏంటన్నా ఏంటి పిలిచావు అనే పరిస్థితి కూడా ఉండొచ్చు. అది కూడా తర్వాత నాన్న ప్లీజ్ పిలవద్దు అని చెప్పేస్తున్నారు. అవును, ఆ స్టేజ్ కూడా దాటిపోయింది, వచ్చేసింది. అది కూడా నేను చెప్తున్నాను, పిలవద్దు అని చెప్పేస్తున్నారు. సో వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంట్లో ఉన్నా కూడా లేరండి, ఎక్కడికో బయటికి వెళ్ళారండి అని చెప్తున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది వాళ్ళ మనస్సాక్షిని తట్టి అడగమని చెప్పండి. దేర్ అవాయిడింగ్. వచ్చినా కూడా ఒక నిమిషం అంతే. నేను ఓకే, వాళ్ళకి ఇప్పుడు తెలియదు. వాళ్ళు మనం కూర్చోబెట్టి మనం ఇవన్నీ చెప్పిన, బా నస పెట్టద్దు, క్లాస్ పీకద్దు, నన్ను చంపద్దు అంటున్నారు. బట్ లైఫ్ డజంట్ ఎండ్ విత్ యూ. ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ ఎప్పుడో ఎక్కడో ఎవరిదో ఒక సహాయం కావాల్సి వస్తుంది. కాంటాక్ట్స్ అన్నది ఏంటంటే ఎందుకండి? సహాయం కోసమే. నాకు కాకపోవచ్చు, రేపు నీకు, నీ పిల్లలకి కావాల్సి రావచ్చు కదా వచ్చినప్పుడు, అప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సార్, అంటే ఇద్దరు పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు. సో మీరు అంటే స్కూలింగ్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నారు. ఇంట్లో చెప్పేటువంటి విలువలు అన్నీ మిస్ అవుతున్నారు పిల్లలు. సో అందరూ కూడా కిండర్ గార్డెన్స్కి తర్వాత మీరు వెళ్ళారండి, నేను కిండర్ గార్డెన్కి వెళ్ళాను. ఇప్పుడు నిందాలు మనం బిగినింగ్లోకి వచ్చేసరికి ఏమైతే, ఈ ఉమ్మడి కుటుంబం అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, వాళ్ళందరూ రోజు రాత్రి కూర్చోబెట్టి వాళ్ళు మనం పడుకోబెట్టేటప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు బిజీగా, అమ్మ నాన్న బిజీగా ఉన్న మనకు అన్నం పెట్టి ఒక కథ చెప్తూ, ఏదో ఒకటి చెప్తూ, ఇది చెప్తూ అది చెప్తూ మన అలాగ నిద్రపుచ్చేవారు. ఇది తెలిసి దీంట్లో ఏంటంటే మనకేమైపోతుంది, ఆ కథ అన్నది ఎక్కడో కూడా చిన్న ఇంప్లాంటేషన్ ఉంటాయి. అవన్నీ కల్పితాలే. అవును, 100% అవన్నీ కల్పితాలే. ఇవాళ మనకు అర్థమవుతుంది. మా అమ్మమ్మ గారు చెప్పింది, ఓ కల్పితామా అనేసి. బట్ ఇట్ హ్యాస్ లెఫ్ట్ ఇంపాక్ట్ ఆన్ యూ, ఎ మార్క్ ఇన్ యూ. నిన్ను ఆలోచింపచేసింది. అవును. సో అది చెప్తూ దాన్ని కథ రూపంలో చెప్తూ ఒక చిన్న మంచి చెప్పి అలా వదిలేసేవారు. దీంట్లో నువ్వు నిద్రపుచ్చేవారు. అవును. తర్వాత ఏమైంది, అబ్బా ఈ కథే కాదు, ఇంకో కొత్త కథ చెప్పు, ఇలాగా. సో కథ వినడం అన్నది ఏంటి, తెలియకుండా నీలో ఇంజెక్ట్ చేశారు కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. రైట్. ఇది నువ్వు పొద్దునే స్కూల్లోకి వెళ్ళినప్పుడు నీ పాఠం మారుతూ ఉంటుంది. ఇవాళ చెప్పిన పాఠమే 365 days ఉండదు. నెక్స్ట్ డే ఇంకో కొత్త పాఠం. సో ఈ పాఠం ఇది నీకు అది ఇక్కడ అమ్మమ్మ చెప్పిన
కల్పిత కథలన్నీ రోజుకో కొత్త కథగా చెప్తుంటే ఇది నీలో ఇన్కల్కేట్ అయ్యి నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు Yes. కొత్త విషయాలు. రైట్, చాలా అద్భుతం. దిస్ ఇస్ హౌ ఇట్ వాస్ ఇంటర్లింక్డ్. యా, ఇవాళ నేను ఇది చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా నేను దాటి వచ్చిన వాడిని కనుక ఓహో అని తెలుసుకున్నారు కాబట్టి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక లెవెల్ వరకు ఐ కుడ్ టెల్ ఇట్ టు మై సన్. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వచ్చారనుకోండి, ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐఎమ్ గోయింగ్ టు బీ దేర్ ఆర్ నాట్. యా, అక్కడ వన్స్ ఆ లింక్ కట్ అయిపోయింది అనుకోండి, దట్ జనరేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్. అదే ఆ లింక్ కనెక్ట్, దట్ లింక్ హ్యాస్ టు గో డౌన్. కట్ అవ్వకుండా ఆ లింక్ కనెక్ట్. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇప్పుడు మా నాన్నమ్మ గారు మా అమ్మమ్మ గారు లేరు. సో నెక్స్ట్ మా అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ నాన్నగారు ఇప్పుడు వారు లేరు. ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి నేను తనే. అవును. సో దిస్ ఎక్కడో ఒక దగ్గర లింక్ కట్ అయిపోయింది అనుకోండి, అగైన్ యూఆర్ గోయింగ్ టు దట్ ఫ్లో అంతేను. అదే సార్, అప్పుడున్న పరిస్థితి బట్టి ఆ ఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అది సార్. సినిమాలు అన్నీ కూడా ప్రతి సినిమాకి ఒక జీవితకాలపు లింక్ లేదా నిజ జీవితానికి ఒక లింక్ అనేది కనెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీరు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్రను చేస్తూ ఉంటారు. సో ఆ పాత్రలో ఒదిగిపోతూ ఉండాలి. అరవింద్ సమేతలో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కట్ చేస్తే కోర్టులో అసలు ఒక న్యూ క్యారెక్టర్. మసూదాది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి శుభలేఖ సుధాకర్ గారిని మసూదాలో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదో కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో మీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్? జడ్జ్మెంట్ అని చెప్పడానికి ప్రతి సినిమా ఆడుతుందనే మేము అనుకుంటాం, నమ్మకంతోనే చేస్తాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ అని మనది. బట్ మన ప్రయత్నం అంటే 100% పాళ్ళు దాంట్లో ఎఫర్ట్ పెట్టడమే. నేను ఎలా అనాలిసిస్ చేస్తానంటే, నేను నాని గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఇది. అంతకుముందు లేదు, ఇప్పుడు ఈ మధ్యకాలం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ప్రేక్షకుడివి. ఒక దర్శకుడు వచ్చి నీతో కథ చెప్తున్నప్పుడు నువ్వేంటంటే ఆ కథకి నువ్వే ఫస్ట్ ప్రేక్షకుడివి. అంతేగా. తెర మీదకి ఎక్కే ముందు నువ్వు వింటున్నప్పుడు ఆ కథ నీకు ఎలాగ అనిపించింది, ఆ పాత్రలు ఎలా అనిపించాయి, దాంట్లో ఏమైనా ఉంటే నీ అంటే ఇది వింటూ ఉండగా ఎక్కడో కోరిలేట్ అవుతాం ఏదో ఒక చిన్న విషయంలో. ఆ కోరిలేట్ అనేసరికి నీ జీవితంలో జరిగి ఉండొచ్చు, నీ స్నేహితుడి జీవితంలో జరిగి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఎక్కడో జరిగి ఉండొచ్చు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడో జరిగి ఉండొచ్చు. యూ బ్రింగ్ దట్. సరే, దీనికి దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ డౌన్ అండి. సో ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది మనం ఎప్పుడు ఏమి చెప్పలేము. వీ హ్యావ్ టు పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. నా జీవితంలో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అది ఎప్పుడో వచ్చిన సినిమా, కానీ ఇప్పటికీ ఎవరైనా ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ దాని గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. ఓకే. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ద్రోహి అనే సినిమా. ఓకే. దాంట్లో టోటలీ అసలు యూ విల్ నెవర్ ఇమాజిన్ సుధాకర్ ఇన్ దట్ క్యారెక్టర్. నేను ఖచ్చితంగా చూస్తాను. ఇట్స్ టోటలీ ఏ వెరీ వెరీ నెగటివ్ క్యారెక్టర్. ఓకే. బట్ ఆ సినిమా బాగా ఆడింది, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, నేను చేసిన క్యారెక్టర్కి గుర్తింపు వచ్చింది, కానీ నాకు పని రాలే. ఓకే. సో ఇలా కూడా జరుగుతాయి. చేయడం అనేది మన ప్రయత్నం అండి, సిన్సియర్గా చేయడం అనేది ప్రయత్నం. ఇప్పుడు మీరు అన్నట్టు అరవింద సమేత, ఇవాళ ఆ సన్నివేశాన్ని తీసుకుందాం. చిన్నది అలాగా ఆలోచించే పొలిటీషియన్స్ నిజంగా ఈ జీవితంలో ఉన్నారా అంటే తెలియదు. బట్ ఎక్కడ కోరిలేట్ అవుతారు? ఆ పంచకట్టుకు వచ్చేసరికి మన పాత పొలిటీషియన్స్, తెలుగు పొలిటీషియన్స్ అందరూ పంచకట్టుతోనే ఉన్నారు. సో అక్కడ కోరిలేట్ అయిపోయారు. రావు రమేష్ గారి క్యారెక్టరు లేటెస్ట్ పొలిటీషియన్, ప్యాంట్ అండ్ షర్ట్. సో దట్ ఈస్ వేర్ ది క్యారెక్టర్స్ జెల్డ్. రైట్. 2 క్యారెక్టర్స్, 2 డిఫరెంట్ జనరేషన్స్లో వారి ఆలోచన విధం జెల్ అయింది. పాయింట్ అదే. ఓకే. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం నేను చూడలేదు అన్నాడు. అంటే అది ఆ జీవితం. దాని మించి ఈయన మోడర్నైజేషన్ తీసుకొచ్చి ఏం చెప్పారు, ప్రతి 10 ఏళ్ళకి మారుతుంటుంది, దాన్నే ఇది అంటూ ఉంటారని. సార్, అంటే త్రివిక్రమ్ గారి వే ఆఫ్
స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు, బికాస్ మీరు వింటారు కాబట్టి. కానీ మేము చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం, అబ్బా ఏం కనెక్షన్ ఇది, ఏం ఫ్రేమింగ్ ఇది వర్డ్స్ అని. సో అద్భుతంగా ఉంటుంది సార్. ప్రేక్షకుడికి మీరు అన్నట్టు మీరు కూడా ప్రేక్షకుడిగా ఫస్ట్ వింటారు కాబట్టి, మాకంటే ఫస్ట్ మీరు వింటారు కాబట్టి. సో అసలు ఒక్కొక్క డైలాగ్ చెప్పినప్పుడు ఆ కైండ్ ఆఫ్ అబ్బా ఏం రాశారు, అసలు ఎలా రాశారు అనేవన్నీ అనిపిస్తుంది. ఆయనకి ఇవాళ నిజంగా చెప్పాలంటే అగైన్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్, మా గురువు గారు జంజాల్ గారు ఎగ్జాక్ట్లీ మోడర్న్ జంజాల్ గారు, అంతే అంతే. చాలా కనెక్ట్ చేసేసుకుంటారు. సింపుల్ అంతే. సార్ మసూదా చిన్న డైరెక్టర్, చిన్న సినిమా, కొత్త కాన్సెప్ట్. అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు స్క్రీన్లో ఆ కైండ్ ఆఫ్ స్టోరీని కానీ లేదా ఆ కైండ్ ఆఫ్ ఈవిల్ని కానీ చూపించలే ఆ క్యారెక్టర్ని. సో అలా ఆ స్టోరీ మీకు చెప్పినప్పుడు మీరు ఇలా ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అన్నప్పుడు, సో వాట్ యూ ఫీల్? ఫస్ట్ మసూదా అనే సినిమా నేను ఫస్ట్ వారితో నా ఇంటరాక్షన్ వాజ్ రామోజీ ఫిలిం సిటీ, పీక్ కోవిడ్ పీరియడ్. అప్పుడు నేను అమ్మ అనే టెలివిజన్ సీరియల్ చేస్తున్నా. ఓకే. టోటల్ రామోజీ ఫిలిం ఎవ్వరూ వర్క్ చేయట్లేదు, మేము ఒక్కరమే. బికాస్ ఎపిసోడ్స్ వెళ్ళాలి, టెలివిజన్ ఇస్ సచ్, అది డైలీ న్యూస్ పేపర్ లాగా వెళ్తూ ఉండాలి. లోపల మ్యాటర్ ఏమిటి అని పక్కన పెట్టేద్దాం, బట్ ఎపిసోడ్ మాత్రం వెళ్ళాలి న్యూస్ పేపర్ లాగా. ఆ టైంలో వచ్చి కలిసారు, నాకు చెప్పారు కదంతా ఇదంతా అని. దీంట్లో మీరు ఒక ఇదంటే దాన్ని ఏమనాలి, ఒక ఈవిల్, ఇది సాధు లాంటిది. ఇది సాధు అని వాడలేదు, వేరే వర్డ్ వాడారు, బట్ నాకు అది సాధు అన్న దీంట్లో నేను అర్థం చేసుకున్నాను. కానీ మీ అటైర్ అసలు అలా ఉండదు. అదే అర్థం చేసుకుని ఇది చెప్తూ ఆయనకి అదంతా చెప్పేశారు, క్యారెక్టరైజేషన్ చెప్పారు, ఇది అంతా చెప్పారు, అయిపోయింది. అప్పుడు అంతా బాగుందండి, డెఫినెట్లీ చేస్తానండి, ఇది అని. గెటప్ ఎలా ఉంటుంది అని అడిగాడు ఫస్ట్. గెటప్, సో మీరు అర్థం చేసుకున్న స్టోరీకి మీరు గెటప్ ఎలాగ అనుకుంటున్నారండి? మీలాగే ఉంటారండి, ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, కళ్ళజోడు మాత్రం కొంచెం మారుస్తానండి, ఇదే హెయిర్, ఇదే మీసాలు, ఇవన్నీ. మనం వీలుంటే సస్పెండర్స్ పెడదామండి అంటుంటే నేను అలాగా సైలెంట్ అయిపోయాను అనమాట. ఏంటండి ఏం లేదు సార్, నేను మీరు చెప్తున్నప్పుడు ఇది ఐ థాట్ ఆఫ్ ఒక బాబా దీంట్లో సాలిడ్ గెడ్డం, ఇది ఒక ఇది వాళ్ళే మందులు ఇస్తుంటారు, వాళ్ళకి స్పిరిచువల్ ఇవి ఉంటాయి కదా. నేను అలా ఏమొద్దండి, మీరు ఎప్పుడైనా మీరు విలేజెస్కి వెళ్ళారా అంటే, నేను విలేజ్లో పెరగలేదు బట్ షూటింగ్స్కి వెళ్ళాను. విలేజెస్ దీంట్లోని డాక్టర్స్లు ఉంటారు, మామూలు డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్స్. వాళ్ళు మామూలుగా శారీరక ఇబ్బంది ఏమైనా వచ్చినా వాళ్ళు మెడిసిన్స్ ఇది బాగు చేస్తూ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అవును, వాళ్ళు దీని మీద ఉంటుందండి, సైకలాజికల్ దీని మీద ఉంటాయి. సో ఐఎమ్ లుకింగ్ ఓన్లీ అట్ దాట్. ఆర్ ఈవెన్ ఇఫ్ ఇంకా నేను ఒక మెట్టుని ఎక్కువ వెళ్ళండి, ఇంగ్లీష్ ఫిల్మ్స్లో ఉండే వాళ్ళలాగా ఐ వాంట్ దాట్. అండ్ యూఆర్ విత్ అ ప్యాంట్ అండ్ షర్ట్ టక్డ్ ఇన్ నీట్, ఎప్పుడు జేబులో చేపెట్టుకుని ఉంటారు. దిస్ ఇస్ మై క్యారెక్టర్. ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా నేను ఒకసారి అలా రిమైండ్ చేసుకుంటూ ఉంటే, చాలా సింపుల్గా ఒక భూతద్దం లాగా ఏదో తీసుకొని, లేదు ఇక్కడ దెయ్యం ఉంది అనే, మీరు చాలా సింపుల్గా చూస్తారు, అలా వెళ్ళి విజిట్ చేస్తారు, ఇక్కడ ఇది ఉంటుంది, సో మనం ఈ ప్రక్రియ ఇలా చేయాలి అని చాలా కూల్గా, చాలా సింపుల్గా ప్రేక్షకుడికి కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఫాలో అయ్యిందంటే వైబ్రేషన్స్, వీళ్ళకి వైబ్రేషన్ ఎప్పుడు మనకి ఫోర్కాస్ట్ చెప్తుంటారు. ఇది మీరు వెళ్ళిన తర్వాత మీ జాతకం అనండి, లేకపోతే మిమ్మల్ని చూసిన వెంటనే వాట్ ఆర్ దే vibrations are there in the world, exactly, in the universe, aura vibrations ఇవన్నీ కూడా present. So he says you are working on that. మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్లో వాటిలో ఉండేది ఇదని, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. బట్ మీకు తెలుసో తెలియకుండా విలేజెస్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, వుడ్ బి ఏబుల్ టు గేజ్ అని చెప్పేసి. సో ఆ దీంట్లోంచి మా పెద్దనాన్నగారి మా కజిన్ బ్రదర్ వాళ్ళ డాటర్కి జరిగింది అన్నమాట. సో ఇమీడియట్లీ ఐ కుడ్ కోరిలేట్ దేర్. నేను అదే అడగాలి అక్కడ కోరిలేట్ అవుతూను. పాప అమ్మాయిని ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి అసలు చాలా చిన్న పిల్ల, చాలా చిన్న, బట్ యు నో షీ వాజ్ సో స్ట్రాంగ్ దట్ నో వన్ కుడ్ స్టాప్ హర్. అసలు మామూలుగా అమ్మ ఇలా అన్నా అంటే నువ్వు అక్కడికి వెళ్ళి పడేవాడు.
రియలిస్టిక్ Realistic గా జరిగిన ఇది ఇన్సిడెంట్. నాకు నేను కూడా చాలా చిన్నప్పుడు నాది ఐ మస్ట్ హ్యావ్ హార్డ్లీ బీన్ అప్పుడు ఎంత 11-12 ఇయర్స్. ఓ సో నాకన్నా అమ్మాయి ఇచ్చినది కజన్ ఇది జరిగింది. సో అది నాకు అక్కడికి అది గుర్తుండిపోయి కొన్ని మెమరీలో ఉండిపోయినప్పుడు ఇది తర్వాత ఇది చేస్తే అప్పుడు ఏంటంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండేది. ఆవేళ నాకు బాగా గుర్తు మా నాన్నమ్మ గారి తద్దినం. సో మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఇంకో పెద్దనాన్నగారు వాళ్ళ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఇచ్చేస్తున్నారు అనమాట, పెద్ద ఆయన ఇంట్లో. అండ్ కరెక్ట్గా మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటి కొంచెం దూరంలో దేస్ అ బరియల్ గ్రౌండ్. ఓకే. దేస్ అ బరియల్. సో పిల్లలు మేము అటు ఇటు ఈ పూజలు పునస్కారాలు అప్పుడు ఆ టైంలో ఏంటంటే మొదలు పెట్టారంటే 2-3 వరకు జరుగుతుండే ఈ కార్యక్రమం అంతా. ఆకలి ఎప్పుడు అవుతుందా అనేది అటు తిరిగితే కొంతసేపు వరకు ఆడుకుంటాం, తర్వాత అలసిపోతాం. అలసిపోయినప్పుడు అలాగా అలసిపోయి ఈ అమ్మాయి అక్కడ కూర్చుందట. కూర్చుని తన ఆ ఫోకస్ అంతా దేర్ వాజ్ అ ట్రీ, ఇట్ వాస్ సమ్వేర్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ గాట్ కనెక్టెడ్ అండ్ హర్ స్టేర్ వాస్ దేర్. అక్కడే ఉంది. దట్ ఈస్ వేర్ ఇట్ హస్ కాట్. సో దట్ వన్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ షీ వాస్ అన్కంట్రోలబుల్. ఇది దగ్గర ఇది జరిగిన మినిమం నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఇలా జరిగింది అని చెప్పి ఎక్కడో వేరే ఊరు, నాట్ ఈవెన్ ఇన్ వైజాగ్, చిత్తరంజన్లో ఎక్కడో ఉంటే అక్కడ ఎవరో చూసి చెప్పి ఇది జరిగిందని దాన్ని పరిష్కారం చేసి పంపించారు. నౌ షీ ఈజ్ వెరీ సూపర్. అదే సో అది ఐ కుడ్ కోరిలేట్ లైక్ అదే సార్, ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం విభిన్నమైన క్యారెక్టర్స్, ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు వాళ్ళకి భాష రాదు లేదా భాష వచ్చినా యాస రాదు, సో వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు లేదా రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పి అక్కడే కొన్నాళ్ళు ఉండి వస్తూ ఉంటారు. సో మీకు చాలా అనుభవం ఉంది, నేను అలా అని అనట్లేదు, కొత్త వాళ్ళతో కంపేర్ చేయట్లేదు, కానీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అలా స్టడీ కోసం ఆ క్యారెక్టర్ని స్టడీ చేయడం కోసం ఏమైనా చేసిన ప్రయత్నాలు? నాకు 90% ఐ జస్ట్ సరెండర్ టు మై డైరెక్టర్ అండి. అంతే. సో స్టడీ అంతా ఆయన సరెండర్ టు మై బికాస్ ఆయన ఆల్రెడీ ఇది చేసి ఉంటారు. సో నేను నా థాట్ ప్రాసెస్లో ఇది చేద్దామా ఇలా చేద్దామా అని అడుగుతాను. వాడు చేసి వద్దండి ఇది కాదండి. సో ఫ్రమ్ దేర్ ఐ ఓకే ఫాలో అప్. నేను ఎందుకంటే ఇది ఈ సందర్భంగా ఆ సినిమా పేరు దాంట్లో కూడా ఒక పొలిటికల్ ఇదే క్యారెక్టర్ చేశాను నేను. భాష ఏమైనా మారుద్దామా అన్నాను. పొలిటికల్ దీంట్లో అన్నీ సోఫిస్టికేటెడ్గా మాట్లాడుతున్నానండి, కొంచెం చిన్న ఏదైనా వేరే యాస ఏదైనా పెడదామా అని చెప్పి మామూలుగా అయితే ఈ డైలాగ్ ఇలా చెప్తాను మీ ఇద్దరం కూర్చున్నప్పుడు, ఈ డైలాగ్ దీనికి యాస ఇలా పెడితే ఇలా వస్తుందండి. నవ్వుకున్నాడు ఆయన, బాగుందండి చాలా బాగుందండి అని. మీ ఇష్టం సార్ అన్నారు. నేను చెప్తానండి, ఆలోచించి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది 2 ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. సడన్గా ఇది కాదంటే అది కాదంటే 2 ఇది చేసుకుంటూ సెట్ షార్ట్ రెడీ అన్నారు. మీరు యాస పెట్టండి అన్నారు. యాస పెట్టండి మనం షూట్ చేద్దామని. సో చేసిన 2 రోజులు, ఆ 2 రోజులు యాసతోనే నేను షూటింగ్ చేశాను. ఓకే, అయిపోయింది, ఫినిష్డ్. డబ్బింగ్ వచ్చేసరికి ఓ యాస వద్దండి మామూలుగా చెప్పండి అన్నారు. అంటే అప్పటికి ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ వాట్ సీన్ దట్ అనేది వాళ్ళ సజెషన్స్ ఇవన్నీ పెట్టి, సో ఈ సెట్ విల్ మేక్ ఇట్ టు నార్మల్ లాంగ్వేజ్ ఫైన్. అక్కడ కొంచెం అంటే యాస అనేసరికి ఒక్కొక్క అక్షరం కొన్ని లాగాల్సి వస్తుంటుంది, షార్ట్ అనేసరికి ఇది దట్ మేనేజ్ అంటే చేసాను. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఇది పర్ఫెక్ట్ అనేది ఇట్ హ్యాపెన్ సంథింగ్. సో అలాగే ఇట్ గోస్ డౌన్. అది సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏ సినిమాల్లో కనబడిపోతున్నారు? విశ్వంభరలో మీ క్యారెక్టర్ చేశాను. అది కూడా ఒక సీనే, ఒక సీన్. దాంట్లో ఏంటంటే ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫైటర్. ఓకే. సో ఎన్విరాన్మెంట్ అంతా ఇప్పుడు కూడా ఈ మధ్యన మనకి తెలుస్తుంది. ఇవాళ ఉన్న ప్రాసెస్ దీంట్లో అంటే ఈవెన్ forests are also being cut off for the development. రియల్ ఎస్టేట్ అనండి, దేనికో అలాంటిది ఒక అపోజ్ చేసే ఒక వ్యక్తి. మీరు చిరంజీవి గారితో కాంబినేషన్ లేదండి, టోటలీ డిఫరెంట్. దిస్ ఓన్లీ వన్ విలన్ గారితో కాంబినేషన్ ఉంటుంది. సో ఈజ్ ఎ ఫండలిస్ట్ ఫర్ దట్, ఫైటర్ ఫర్ దట్. మీరు రూయిన్ చేసేస్తున్నారు,
ఎండ్ ఆఫ్ ది డే కాలేజ్ టోటల్ ఇదే పోయిందంటేనే అసలు అట్మాస్ఫియరే వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త పీలుస్తున్న ఈ ఆక్సిజన్ అన్న ఇది దీనివల్లే ఇవి. సో భరత్ అనే నేను సినిమాలో నరేష్ గారు లాగా అంత దాకా ఉండదండి, ఒకే ఒక సీను అంతే. ఓకే, ఒక సింపుల్గా క్యారెక్టర్. అసలు ఎందుకు మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పడం, విలన్ రావడం, ఆయన నీకు టైం ఇస్తానంటాం, ఇతను ఫైట్ చేయడం, చంపేయడం, అంతే. ఓకే, అంతా కలిపి హార్డ్లీ మీరు కరెక్ట్గా ఇవాళ స్క్రీన్ స్పేస్ మీద చూసుకున్నారు అంటే ఈ మే హార్డ్లీ బీ ఫర్ 1.5-2 minutes. ఓకే, 2 minutes అని కూడా ఎక్కువ అనుకుంటున్నాను. అంతే కదా సార్. అంతే. కొన్ని సెకండ్స్ రావాలన్నా కూడా చాలా మంది ఇది అవుతూ ఉంటారు అంతే. సార్. ఆర్టిస్టుల సంఖ్య పెరిగిపోయింది, టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్లాట్ఫామ్స్ ప్రూవ్ చేసుకోవడానికి పెరిగిపోయాయి. సో కొత్త కొత్త టాలెంట్స్ వస్తున్నాయి. అంటే ఇదివరకు నవరసాల తర్వాత 24 frames అని మనం మీరు సినిమాలో ఇదికో పేరు 24 frames అనేవి ఉన్నాయని అందరూ కూడా వర్క్ చేస్తారని తెలుస్తుంది. నవరసాలు అనేది మన ఉన్నటువంటి రసాల గురించి మనం ప్రావీణ్యం పొంది ఉండాలి. సో యాక్టర్కి అది లక్షణం. కానీ ఇప్పుడు నవరసాలు దాటేసి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కొన్ని కొత్త కొత్త రసాలు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అంటేనండి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి పుట్టిన తర్వాత వారు ఎక్కడ పుట్టినా, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా, అది ఆడైనా మొగైనా, నవరసాలు లేకుండా ఉండే మనిషి లేడు. ఓన్లీ పాళ్ళు మారుతూ ఉంటాయి అంతే. నవరసాలు లేని మనిషి లేనే లేడు. సందర్భాచితంగా వచ్చేస్తూ లేను. ఒక మనిషికి మీరు ఒక జోక్ చెప్తే ఒకతను అంత తారాస్థాయిలో నవ్వుతారు. అతను రిసీవ్ చేసుకున్న అతని లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇది. ఒకతను అంటాడు. సో ఇతనిలో అది లేదు అని కాదు. సో అసలు అంత కూడా రియాక్ట్ అయిన అన్నాడంటే దట్ ఈస్ దేర్. సో నవరసాలు లేని మనిషి లేరండి. ఒకటి, కోరిక లేని మనిషి లేడండి, ఆశ లేని మనిషి లేడండి, తర్వాత ప్రామినెన్స్ కోసం లేని మనిషి లేడండి, గుర్తింపు కోసం కోరని మనిషి ఉండడు. ఇవన్నీ ఉండేవి, అందరిలోనూ ఉండేవి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఇవాళ మీరు అన్నప్పుడు అప్పుడు ఓన్లీ సినిమా, డ్రామా ఇది. దానికి ఏమిటంటే తెలిసి తెలియకుండా కొన్ని ఆటంకాలు పెద్దవాళ్ళు పెట్టేశారు. డ్రామాకి వెళ్ళి నేను డ్రామాలు చేస్తానంటే అది ఫర్ సమ్ రీజన్స్ వద్దు. అలాగే సినిమాలోకి వెళ్తానంటే వద్దు. అదంతా మారిపోయింది, ఆలోచన ఇదంతా మారి. ఇప్పుడు డ్రామావే అసలు టోటల్గా ఇదైపోయింది. నెక్స్ట్ కమ్స్ సినిమా. సినిమా ఈజ్ ఆల్సో కమింగ్ డౌన్ టు ద సేమ్ లెవెల్. అవును. ఇవాళ ఈ ప్లాట్ఫామ్స్, సో వాళ్ళందరూ గుర్తింపు పొందుతున్నారు. అబ్సల్యూట్లీ అద్భుతం. టెలివిజన్ అండి, సినిమాని నమ్ముకొచ్చిన, ఇందాలు చెప్పిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది సినిమాని నమ్ముకొచ్చిన వాళ్ళు, ఆల్ 24 crafts, నాట్ యాక్టర్స్, వాళ్ళందరికీ ఉపాధి, బతుకుతారు. సోషల్ మీడియా వెళ్తూనే ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఒకటి ఏంటంటే, డ్రామాకి ఒక పరిధి, ఒక కొలబద్దు ఉండేది, సినిమాకి ఒక కొలబద్దు. ఇవాళ టెలివిజన్కి అది. బట్ ఈ సోషల్ మీడియా దానికి కొలబద్దు లేదు. సో ఒక్కొక్కసారి అంటే వారు పరిధి దాటి వెళ్ళిపోతున్నారు. అదే అట్రాక్ట్ అయిపోతుంది. అదొకటే. సో అదేమైపోతుందంటే ఎవరైనా అది వర్కౌట్ అవుతుంది కదా అని మించి చేస్తున్నారు. సో అదేమి పాళ్ళు పెరిగిపోతుంది. పెరిగిపోయి ఒక దగ్గరికి వెళ్ళేసరికి రోతగా మారినప్పుడే మళ్ళీ మారుతుంది. బట్ బై ద టైమ్ డ్యామేజ్ ఇస్ డన్. యా సార్, సారీ టు ఆస్క్ యూ దిస్. ఇది మిమ్మల్ని అడిగితే ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, బట్ కుటుంబంలో ఒక పెద్దగా మీ కుటుంబంలో సార్ బాలు గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బాలు గారు మీతో చివరిగా పంచుకున్నటువంటి మాటలు కానీ సన్నివేశం కానీ ఏమైనా గుర్తుందా? అండ్ రెండోది, ఆయన శివైక్యం అయిన తర్వాత ఆయన్ని కొన్ని సందర్భాల్లో లేదా చాలా సందర్భాల్లో మిస్ అవుతారు. అలాంటి సందర్భాల్లో ఏదన్నా ఒకటి ఆయన ఉండుంటే బాగుండేది ఈరోజు అన్న సందర్భం ఏమైనా ఉందా? నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంతకాలం ప్రతి క్షణం శిరస్సు నుంచి పాదాల వరకు ఐ ఫీల్ గిల్టీ. ఎస్. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పాను, మేము అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నాం.
June 13th he called me. ఆయనే ఫోన్ చేశారు. వారి నెంబర్ ఎప్పుడు అన్నోన్ నెంబర్ కాలింగ్ అనే వస్తుంది ఓ ఎప్పుడు. ఎందుకని సార్? అంటే నా దీంట్లో అన్నోన్ నెంబర్ కాలింగ్, నా నెంబర్ ఓన్లీ పేరు రాదు, ఓన్లీ అన్నోన్ నెంబర్ కాలింగ్. అలాగే మా ఇంట్లో ఒక టెలిఫోన్ ల్యాండ్లైన్, ఆ నెంబర్కి ఆయన ఒక్కరే ఫోన్ చేస్తారు. ఓకే. ఇవి ఫిక్స్డ్. ల్యాండ్లైన్ నెంబర్ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, మోగకుండా అలా ఉంటుంది. అది చూసి రోజు తలుచుకుంటూ ఉంటాను. గిల్ట్ అని ఎందుకంటానంటే June 13th వారు నాకు ఫోన్ చేశారు. నాకు తెలుసు మీరు అప్పటికే ఆల్రెడీ ఒక 30 days నుంచి మీరు పనిచేస్తున్నారు, కోవిడ్ పీరియడ్, ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏంటి, ఎవరెవరు షూటింగ్లు జరుగుతాయి, ఎవరిది లేదు సార్, మాది ఒకటే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈసారి కోవిడ్ వచ్చినా కూడా మధ్యలో మేము ఫస్ట్ ఆపేసాం, కొంచెం మళ్ళీ రివైవ్ చేసాం. ఈసారి వచ్చినా కూడా టెలికాస్ట్ ఆగకూడదని ఇచ్చేసారు. ఎవ్వరు లేరు, మేమే. ఎక్కడ ఇండోర్ చేస్తాం, ఇండోర్ అండి, అవుట్డోర్ కూడా చేస్తాం. ఇండోర్ అంటే ఏం చేస్తున్నారు అసలు, ఏదో ఇది పెట్టారండి డీసెంట్. సో ప్రతి ఒక్కరూ మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ స్ప్రింక్లర్స్ దీని మీద ఉంటుందండి. శానిటైజేజ్ వెళ్తున్నాం వస్తున్నాం. లైట్లు కూడా అలాగే తీసుకెళ్తున్నాం సార్. రోజుకి అన్ని లైట్లు పొద్దున్నే తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కొంచెం ఓపెన్ ఏరియాలను అక్కడ పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకుంటే ఎండకు వదిలేస్తున్నారు. సో దట్ ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నది, దాన్నే వాడుతున్నాం. మళ్ళీ నైట్ తీసుకొచ్చేస్తున్నాం. మేము సెట్లోకి వెళ్ళినప్పుడు, సెట్లోంచి బయటకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు క్రాస్ దిస్ అండ్ గో, డ్రెస్ చేంజ్ అయిపోయినప్పుడు. ఓకే, ఇంకా యాజ్ యూజువల్ అందరూ మాస్క్ వేసుకున్నాం. బట్ యాజ్ యాక్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు రిమూవ్ దట్ ఇట్ సెల్ఫ్. డేంజర్ కదండి అని నేనేం అనలే. అవుట్డోర్ చేస్తున్నారు, మరి అక్కడ ఏం చేస్తారు? ఇదే సార్ మన మస్కిటోస్ కొడతారు కదా సార్, అలాంటి పొగ ఏదో కొడుతున్నారు, ఉండదు కదా అని. కరెక్టే సార్, ఉండదు. సో ముందు లొకేషన్ మార్క్ చేసుకుంటున్నారు, దాని అంతా ఫుల్గా కొట్టి వదిలేస్తుంది. తర్వాత విండ్ ఫ్లో ఎలాగుందో చూసుకుని ఒక దూరంగా, సో దట్ కెమెరాలో రిజిస్టర్ అవ్వకుండా దాన్ని అక్కడి నుంచి దే ఆర్ కంటిన్యూస్లీ లీవింగ్ దట్ గ్యాస్. సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అండి, ఫినిషింగ్ అండ్ గోయింగ్ బ్యాక్. ఇవన్నీ అన్నీ చెప్పి నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానని నేను అడగను, ఎప్పుడూ అడగలేదు. మీరు అడగలేదు, నేను ఎప్పుడు అడగను. అప్పుడు చెప్పారన్నమాట, ఇలా పాడుతా తీయగా ఫినిష్ చేయాలండి, అడుగుతున్నారు, ఐ హ్యావ్ టు కమ్ డౌన్ అని. ఎప్పుడూ నేను మాట్లాడిన వ్యక్తి ఆ రోజు, సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకెందుకు తీసుకోరు సార్ అన్నాను. అయిపోయింది. వారు రావడం, కలవడం, కోవిడ్ పీరియడ్ దీంట్లో భోజనాన్ని రమ్మండి. మా సెట్ ఇక్కడైతే ఆయనకి హార్డ్లీ అబౌట్ ఒక 100-150 meters దూరంలో వాళ్ళ సెట్. భోజనాన్ని రండి. ఎందుకు సార్? లేదు మీకు ఇష్టమైన కందిపచ్చడిను మధ్య పులుసు చేయించాను, కవర్ పంపించాను. ఎన్నో సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. బట్ ఆ రోజు వారు నాతో చెప్పిన ఇది ఫస్ట్ 1-to-1. ఎన్నోసార్లు 1-to-1 కూర్చున్నాం, బట్ ఎప్పుడు మంచితనం పనికిరాదు, కష్టపడి పని చేసినందుకు డబ్బులు వసూలు చేయండి, మీరు అడగడంలో తప్పలేదు, మీరు ఏమీ ద్రోహం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అలాగే ఇదంతా అయిపోయింది. మరి దాంట్లో 4 పిల్లలు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కన్నడగా పిల్లలు, ఇద్దరు అవేళ సెట్లో ఉన్నారు. వాళ్ళు ఆ 2 పిల్లలను కూడా నేను చూడాలి, ఐ వాంట్ టు మీట్ దెమ్, సీరియల్ చూస్తున్నాను, బాగుంది అన్న. మా వాళ్ళందరూ ఒక ఫోటో అడిగారు. అంతా అయిపోయింది సార్, ఒక్క ఫోటో అడిగింది. ఇక్కడ వద్దండి, వస్తాను, సెట్కి వస్తాను, బ్రేక్ తర్వాత నేను వెళ్ళేటప్పుడు వస్తానన్నారు. ఆయన ఇది అయిపోయింది, భోజనం అయిపోయి వచ్చేసాను. సెట్కి వచ్చారు, ఒకే ఒక ఫోటో అని నేను ఏర్పాటు చేశాను, మెట్లులాగా అందరూ 96 ఫోటోలు తీసుకున్నారు. ఓన్లీ వన్ థింగ్, నో సెల్ఫీస్, కొంచెం ఆ డిస్టెన్స్ పెట్టుకుని అన్ని. ఆ పిల్లలు ఎక్కడంటే రేపు వస్తారు సార్, రేపు నేను ఉంటానండి, మళ్ళీ 30th నాడు నాకు ఇక్కడ అదేంటి సామజవరగమన ఆయన ప్రోగ్రామ్ ఉంది, వస్తాను అని తీసుకెళ్ళారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్, అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం.
లైఫ్లో ఎప్పుడు ఎవరిని వెయిట్ చేయించొద్దు, చాలా పెద్ద పొరపాటు. రేపు నేను వెళుతున్నాను అన్నారు. ఆయన అలా వెళ్ళారు, నేను వెళ్ళిపోయాను. థర్డ్ ఐ గెట్ ఎ మెసేజ్ ఈస్ కోవిడ్ అని చెప్పి 5th ఈస్ ఇన్ ది హాస్పిటల్. సో అందుకు గిల్టీ మీరు. ఇది అయిపోయింది, కాలం చేశారు. తర్వాత నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ అనండి, బాగా తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఎందుకయ్యా ఎలా చేసావు, ఎందుకు ఎలా నాకు ముందు అర్థం కాలే ఏంటి అని. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాను, మీ అందరం వద్దు అన్నాం, మీ అందరం వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఆయన ఒకే ఒక మాట మాట్లాడి, నేను సుధాకర్తో మాట్లాడే ప్రతిదీ నేను కనుక్కున్నాను. సుధాకర్ అక్కడ ఉన్నాడు. సుధాకర్ చిన్నవాడు కదండి, నాకన్నా చిన్నవాడు కాదు కదా, నీకన్నా పెద్దవాడే కదా అని కొంతమందితో ఇలాగిలా. సో ఐఎమ్ గిల్ట్ అని, ఎందుకంటే మమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటారు, మిమ్మల్ని చూసుకోరా అని ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. సో దట్స్ దేర్. ఇట్ ఈస్ నాట్ మొగస్తుతి, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రతి ఒక్కరూ హలో నమస్కారం అని చెప్తూ వారి ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. వారి పాటల వల్ల వారు పొందిన ఆనందం, వారి పాటల వల్ల పొందిన మనశ్శాంతి ఎప్పటికీ ఉంటుంది సార్ అది. సో ఇవన్నీ చెప్తుంటే సార్ ఈ పాట మా కోసమే పాడినట్టు అనిపించిందండి. ప్రతి జనరేషన్కి ఆయన ఒక వరం లాంటి నా పాట కోసం. అదే ప్రేమనండి, ప్రేమ విప్లవం అండి, ఇలాగా ఎంకరేజ్మెంట్ కానీ. సో ఇంతమంది ప్రేమని ఆయనకు దూరం చేశాను, అలాగే వారిని వీరందరికీ దట్ ఐ కెనాట్. That's one thing that is disturbing. Will disturb me. Will Yes. always disturb me. Yeah. I couldn't keep up to that word. Okay, coming out of that, I will try. ఏంటి సార్, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం I enjoy my వచ్చినా, drink అండి. మీ దగ్గర ఒక మంచి మందు ఉందంట. So, నేనే చెప్పేసాను కదా. అందరూ మెడికల్ షాప్కి వెళ్తా ఉంటే మీరు వేరే షాప్కి వెళ్తారా? It's nothing అండి. See, ఇప్పుడు How it got habituated? హ్యాబిట్యుయేటెడ్ అంటే ఐ టెల్ యూ ఎలాగ స్టార్ట్ అయ్యిందంటే అండి, నేను షూటింగ్లు చేసేటప్పుడు 9 to మార్నింగ్ 7 to 6 వాళ్ళందరూ నాతో మాట్లాడేవారు. స్టార్టింగ్ 6 తర్వాత ఎవరు పట్టించుకునేవారు కాదు, ఎక్కడ చూస్తున్నది. సో నాకేంటంటే కొంచెం చిన్న మొమాట, ఐ కెనాట్ నాక్ ఏ డోర్ అండ్ గెట్ ఇన్. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళ ప్రైవసీ దీని మీద. సో ఆ దీంట్లో ఒకానొక సందర్భంలో అడిగేశాను, దండం పెట్టి నా వల్ల ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించేయండి. మేబీ అదేం లేదు మరి ఎందుకు అప్పుడంటే ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లే ఉన్నాయి 30 days కంటిన్యూస్గా. లేదు నీకు యూ డోంట్ డ్రింక్ అనేది, బట్ నేను హోటల్లో పనిచేసిన వాడిని, ఐ విల్ బీ ఏ గుడ్ బార్ టెండర్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే బార్లో కూడా నేను పనిచేశాను. సో ఐ విల్ డూ అన్ని డిపార్ట్మెంట్ పనిచేయాలి, ఐ కెన్ వర్క్, ఐ విల్ డూ ఇట్. అలాగా ఫస్ట్ ఎంట్రీ ఒక 3 రోజులు ఎక్స్ట్రాడినరీ ఇలా జరిగిందన్నమాట. 4వ రోజు అందరికీ డ్రింక్స్ మిక్స్ చేసి ఇచ్చిన తర్వాత అందరూ కూర్చున్నారు అన్నమాట. నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని చేర్స్ అంటే ఎవరు చేయట్లేదు. షాక్. ఏమైంది లేదు, అందరం కోపంగా ఉన్నావు నీ మీద. ఏమైంది, పొద్దున్న ఏమైనా అన్నా పొరపాటు? నేను అన్నే నార్మల్గా. లేదు ఇంత పర్ఫెక్ట్, నువ్వు ఎంత ఒప్పుకున్నా, ఎంత బార్ టెండర్ ఇది అన్నా కూడా నీకు అలవాటు లేకుండా ఉండే. లేదు బాబు నాకు అలవాటు లేదు ఇవాళ ఒకటి ఈయన బీర్ తాగుతున్నారు కానీ ఒక్క చెంచా బీర్ తాగితే వీల్ ఆల్ ఎంజాయ్ అన్నారు. ఇది ఎక్కడ గొడవ? సరే ఒక చెంచా అయిపోయింది. 2వ రోజు వచ్చేసరికి గ్లాస్కి వచ్చింది. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే తలుపులు వేసారు. ఫ్రెండ్స్ ఏదైనా చేయగలరు. నథింగ్ డూయింగ్. దెన్ ఫ్రమ్ సెకండ్ డే టు ఐ గాట్ ఎ బాటిల్. దెన్ దే సెడ్ సుధాకర్, నువ్వు సన్నంగా ఉన్నావు కదా, బీర్ తాగు వెళ్ళిపోటు. అప్పుడు ఒళ్ళు రాలేదు కానీ బీర్ అలవాటు అయిపోయింది. సార్ అది అక్కడి నుంచి అదేమైపోయిందని నాకు తెలియకుండా. సరే, బై దట్ టైం మీకు మ్యారేజ్ అయిపోయిందా? లేదండి, మై మ్యారేజ్ వాస్ 89.
ఓకే. ఐ కేమ్ ఇన్ టు నేను 18 నుంచి ఓకే. 82 వాజ్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే. సో చాలామంది పెళ్ళైన తర్వాత మద్యం అయితే అలవాటు పడతారు, లేదంటే మాపేస్తారు అని అంటూ ఉంటారు. చాలామంది వైఫ్స్ సబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, తాగొద్దు భర్తల్ని అని. సో చిన్న కుటుంబాల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల దాకా కూడా ఇది సర్వసాధారణంగా హెల్త్ పాడవుద్ది. నేను కానీ శైలేజ గారు అడగలేదని నేను ఓపెన్గా చెప్పాను. ఫస్ట్ డే మీకు బెస్ట్ సపోర్టర్ కూడా కదా. లేదు సపోర్ట్ అని కాదు, ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా నా ప్లస్లు నా మైనస్లు అని చెప్పాను. నాకు ఐ ఎంజాయ్ డ్రింక్, అది ఎందుకో తెలుసు, ఇట్ సూట్స్ మీ. నేను బాగా ఎక్కువ ఆలోచిస్తాను, చాలా విశ్లేషించుకుంటాను. అది ఆ టైం ఆ 2-3 hours అయిపోయింది. నన్ను మిగతా వాళ్ళందరూ ఫిల్లర్తో పోసుకుని నువ్వు ఇది తాగుడు అంటారు. ఐ టేక్ ఓన్లీ 2 drinks. పంక్చువాలిటీ అందులో పంక్చువాలిటీ ఓన్లీ 2 drinks. అది ప్లస్ అది నాది. నేను దాన్ని నేను ఎంత ప్రేమిస్తానో, ఇప్పుడు దగ్గర దగ్గర అనుకోకుండా మా చెన్నైలో ఉన్న ఇల్లు కొట్టేసి మళ్ళీ కట్టిస్తాను. ఫర్ సమ్ రీజన్ డిలే అయిపోయింది. యూ విల్ నాట్ బిలీవ్, ఇట్ ఈస్ 3 years సిన్స్ ఐ హావ్ టచ్డ్ ఆల్కహాల్. ఓ మై గాడ్, ఇది బ్రేకింగ్ న్యూస్ మాకు. 3 years. ఆ రోజు ఆ ఫస్ట్ అలాగా అనుకుని ఇది చెప్పిన తర్వాత ఆ ఇల్లు అలా కొడుతున్నప్పుడు మళ్ళీ నా గృహప్రవేశం రోజే నేను తాగుతాను అన్నాను అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ హావ్ నాట్ టచ్డ్. సో అది నాకు ఉండాలి అనే రూల్ ఏం లేదు. నేను దాన్ని అంతలా ప్రేమిస్తాను. అది నాకు కావాలంటే ఇది జరగాలి, అది అంతే. మీరు ప్రేమించింది మీకు దక్కాలంటే మీరు అనుకున్నది జరగాలి ఆటోమేటిక్గా. మీరు ప్రేమించిన దానికోసమైనా అనుకున్నది పూర్తి చేస్తారని ఎవరైనా చేసేది. సో వాట్ ఈస్ సాక్రిఫైస్? అంతే, దాట్స్ ఇట్. వాట్ ఈస్ సాక్రిఫైస్? అనుకున్నది, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఐ ఎంజాయ్ దట్. ఒక నాకు సందర్భంలో నేను చెప్పాను అనమాట, తను కూడా అడిగింది. బట్ ఒకటే, ఫస్ట్ డే ఇదే అని చెప్పినప్పుడు నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం, నలుగురిని పిలుస్తాను. తను ఏమండి మీరు ఎవరిని పిలిచినా అభ్యంతరం లేదు, బట్ మన ఇంటి మర్యాదను కాపాడాలి. ఒకటి, వాళ్ళు అక్కడ తాగేసి కక్కేసుకుని అవన్నీ నన్ను క్లీన్ చేయమంటే నాకు ఇది కాదు. దట్ సో మీరు డిసైడ్ చేసుకోండి హూ షుడ్ కమ్ ఇన్ టు ది హౌస్, హూ షుడ్ నాట్ కమ్. విమెన్ డిగ్నిటీ అక్కడ. దట్ ఈస్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, 100%. సో అందుకని నేను ఎవరిని ఇంటికి తీసుకెళ్ళినా కూడా నాకు వారి మీద 500% కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంటికి తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళా. ఐ సిట్ అవుట్ సైడ్ అండ్ అక్కడికి అయిపోయింది. రైట్. దిస్ థింగ్, దట్ ఈస్ రిక్వెస్ట్. ఇంటి మర్యాద కాపాడాలి. వాళ్ళు అది చేసి నన్ను క్లీన్ చేయమంటే మాత్రం ఐ కెనాట్, ఐ విల్ నాట్ రెస్పెక్ట్ ఇట్. అండ్ షీ నోస్ నేను ఎంత తాగుతానో నాకు తెలుసు. అందుకని ఎక్కడికి వెళ్ళినా నాకే, తనే కాదు, ఈవెన్ సర్ ఈస్ టు. ఆయన అంత కాన్సర్ట్స్ అన్నీ అయిపోయి వాళ్ళు వచ్చి డ్యూటీ ఫ్రీకి వచ్చిందంటే ఆయన అడిగి పెట్టారు, సుధాక్ తీసుకున్నావా అని. వీరు వెళ్తున్నాను ముందు అబ్బాయి చాక్లెట్స్ అన్నీ కొని అక్కడికి వెళ్తున్నాను, అక్కడ పలానాది సేల్ ఉంది అది చూసుకో అని. సో చెప్పారు కదా, అన్న చెప్పారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరేదే. నాకు బ్లాక్ లేబుల్ అంటే చాలా ఇష్టం, అది వేరే ఏదో ఉండేది. అంటే అన్న ఇలా చెప్పారు, సేల్ ఉంది అది తీసుకోమన్నారు, మీకేమో మరి బ్లాక్ లేబుల్ ఇష్టం. దాని ఏముంది, అది తీసుకో ఇది తీసుకోని వెంటనే నాది పొరపాటు మిమ్మల్ని అడిగాను. అది ఇది ఉంది అన్ని మనకి తీసుకొని అని తీసుకొచ్చేది అన్నమాట. దట్ ఈస్ ఇలా ఉంది. ఇవన్నీ స్టాక్ అయిపోయి ఏదైనా కావాలంటే ఐ యూస్ టు యూస్ దోస్ థింగ్స్. ఐ ఎంజాయ్ దట్ అండి. అండ్ ఒక సందర్భంలో ఇద్దరి మధ్యన దీని మీద ఈ రోజు అది తీసుకుంటారు ఏమిటండి దాంట్లోని అని అడిగిద్దాను. ఇప్పుడు ఐ మీన్ తప్పుగా భావించే వాళ్ళు ఉన్నారు, బట్ మా ఇద్దరి మధ్యన ఉన్న సంభాషణ దీని మీద అదే. రోజు మనం దగ్గర దగ్గర 1 hour నువ్వు కూర్చొని పూజ చేస్తావు, ఎవ్రీ ఈవినింగ్ ఒక 45 minutes మెడిటేషన్ చేస్తావు. ఏంటి దాంట్లో అని ఐ గెట్ ఎన్ ఇన్నర్ పీస్ అని. దిస్ ఈజ్ మై ఇన్నర్ పీస్. అంతే, దట్స్ యువర్ వర్షన్. దిస్ ఈజ్ మై ఇన్నర్ పీస్. వాట్ పీస్ యు ఆర్ గెటింగ్ దేర్, దిస్ ఈజ్ మై పీస్. అంతే. నువ్వు రోజు ఎలా పూజ చేస్తున్నావు, దిస్ ఫర్ పీస్, దిస్ ఈజ్ మై పీస్. అక్కడే చెప్పాను, నన్ను నేను చాలా విశ్లేషించుకుంటాను పొద్దునుంచి సాయంత్రం వరకు. ఓకే, ఏం చేశాను, పొరపాటున ఏమన్నా అన్నానా, పరోక్షంగా అన్నానా, ఈ డైలాగ్ ఇలా చెప్పుంటే బాగున్నా, ఇది ఇలా బాగున్నా, ఇలా బాగున్నా,
అండ్ తర్వాత అగైన్ నెక్స్ట్ దీని మీద అంటే డోంట్ హార్మ్ ఎనీవన్. నేను చెప్పాను, నేను ఇవన్నీ నాకు నేను నేర్పించుకున్న పాఠమే. అవన్నీ జీవితం మీకు నేర్పించిన పాఠం, అవన్నీ మీరు నేర్చుకున్న ఏమైనా- పాఠం. రైట్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏ వెధవా అన్నారు అనుకోండి, నేను ఐ కెనాట్ గో అండ్ ప్రూవ్ టు హిమ్ దట్ ఐఎమ్ నాట్. రైట్. అవసరం కూడా లేదు సార్. చేయలేక ఇప్పుడు నేను ఇప్పుడు ఏమవుతుంది, అతను వెధవా అంటే గొడవ పడతాం. అవును, అది వేరే. అది వేరే దేని అన్నా That- సరే స్వామి ఓకే అయిపోయి గొడవ అయిపోయింది. సింపుల్. అక్కడ ఆయన చేద్దాం అన్నాను, ఒప్పేసుకున్నాడు, ఓకే అది నీకు ఆనందం, ఫైన్. ఓకే. ఇది నేను వదిలే. రైట్ సార్. జెన్జీ, ఈ మాట మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. అండ్ చాలామంది కాదు, మ్యాక్సిమం అందరూ చిన్న వయసులోనే హ్యాబిట్యుయేట్ అవుతూ ఉన్నారు మందుకి. సో బాధ్యతలు తెలియకముందే వ్యసనాలకి బానిసలు అవుతున్నారు. సో కొత్త పంతాలను ఎంచుకుని మరీ బానిసత్వాన్ని అలవరుచుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, మనం ఏమి చేసి ప్రతిదీ ఇప్పుడు మీరే అన్నాను, వాళ్ళే ఇప్పుడు నేను ఏమైనా చెప్పానంటే నన్ను అడుగుతారు, ఏమంటే మందు తాగడం హానికరం అని రాసి ఉంటుంది, మరి మీరు ఎంత అవుతున్నారు? అదే దట్స్ వాట్. సి యూ నో దట్, ఈవెన్ ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, ఐ నో డెస్. నో సార్, మీరంటే లిటరల్లీ మీరు ఒక కొన్ని లిమిట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు దట్ ఇస్ వాట్ మనం ఏమైనా సో అది వాళ్ళకి తెలియట్లేదు. ఈ బాడీ సిస్టమ్ ఎలా అంటేనండి, మందు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, విల్ కమ్ టు బేసిక్లీ మనిషి అన్నవాడు దేనికి కష్టపడతాడు? ఒక ముద్ద అన్నం కోసం, అవును, ఒక చిన్న కంఫర్ట్ కోసం, ఇంతే కదా. ఒక ముద్ద అన్నం అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న రెగ్యులర్ ఒక ముద్ద అన్నం. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఒక ముద్ద అన్నమే తింటారు. అవును, కొందరు గుప్పిడి తింటారు, అవును, కొంతమంది ఇంత తింటారు, కొంతమంది ఇంత తింటారు. ఇది డిఫరెంట్. ఇప్పుడు ఇంత తిన్న వ్యక్తికి కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది. ఖచ్చితంగా. దీనికి ఇంత తిన్నవాడికి మ్యాక్సిమం ఏంటంటే ఓ 3 డేస్లో తగ్గిపోతుంది, ఆ 24 అవర్స్లో తగ్గిపోతుంది. ఇంత తిన్నవాడికి ఓ వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. ఇప్పుడు జ్ఞానం ఏంటి? నేను ఇంత తినకూడదు, తగ్గించుకోవాలి. అద్భుతం. సూపర్ మెసేజెస్ నిజంగా. ఎస్, అంతే. సో నువ్వు ఎప్పుడైతే నీ శరీరానికి నువ్వు అది అలవాటు చేసేస్తావో, నీ శరీరం కూడా అంతే తీసుకుంటుంది. అంతే. నువ్వు ఇంత తినే వ్యక్తిని ఇంత తినమంటే తినలేరు. అలాగే ఇంత తినే వ్యక్తిని ఇంత తినడానికి అతను ప్రయత్నిస్తూ కట్ చేసుకుంటూ ఈ లాస్ బి ఏబుల్ టు ఈట్ దిస్ మచ్, బట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ టేక్ టైం. ఆ టైంలో స్టెబిలిటీ ఉండాలి. సో ఏదైనా నీ శరీరానికి నువ్వు అలవాటు చేసేదే. నేనే ఉన్నాను, సుధాకర్ అనే వ్యక్తి అప్పుడు మద్రాసులో ఉండేది సినిమా ఇండస్ట్రీ అంతా. నాకు తెలిసి నేను ఒక ఆఫీసు నుంచి ఇంకో ఆఫీసు మెట్లు దిగి ఇది రోజుకి నాకు తెలిసే మినిమం 15 కిలోమీటర్లు నడిచేవాడిని. పక్కపక్కనే ఉండేది. అంటే మీరు అంటే క్యాలిక్యులేట్ చేసి ఇవాళ మీరు స్టెప్స్ అని అప్పుడు లేవు కనుక, స్టెప్స్ మినిమం అనేది ఇప్పుడు లేవు కనుక ఆల్ దీస్ థింగ్స్ లిటరలీ 15 కిలోమీటర్స్ నడిచేవాడమి. ఓకే, దాని తర్వాత భగవంతుడి ఆశీస్సులు, అమ్మా నాన్న ఆశీస్సులు, ప్రేక్షక దేవుళ్ళు, వీళ్ళందరి దీని మీద ఒక కారు. ఏమైపోయింది? ఈ శరీరం ఏంటి అయిపోయింది? ఇప్పుడు మా నేను నా రూమ్ నుంచి అంత దూరం కూడా నడుచుకుని వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడి నుంచి సగం దూరం తీసుకెళ్ళి కారు అక్కడి నుంచి చేస్తున్నా. సో సగం కట్ అయిపోయింది. అవును, కట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైపోయింది, స్ట్రైట్గా ఒక ఆఫీస్కే, అంటే యాజ్ యూ కీప్ క్లైంబింగ్ ది స్టేర్ కేస్, నేను పలానా మీరు రాగలుగుతారా అంటే ఉన్న రూమ్ నుంచి స్ట్రైట్ ఆఫీస్కే. సో మిగతా నడక కట్ అయిపోయింది. సో ఈ శరీరానికి ఏమైంది, తెలిసి తెలియకుండా అలవాటు పడిపోయింది. ఇప్పుడు నడవమంటే ఆయాసం వస్తుందండి అంటారు. అవును, శరీరం ఇదే, ఇది మారిపోయింది. సో మనం ఈ ట్యూనింగ్ మారిపోయేసరికి ఈ శరీరం కూడా దానికి అలవాటు అయిపోయింది.
సో నేను అప్పుడు కారు కొనుక్కున్నా నీ ఇదే మెయింటైన్ చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ద సేమ్. కానీ సో వాట్ యూ పుష్ ఇన్ టు దిస్ సిస్టమ్ ఇక్కడ అదే వర్కౌట్. అదే వర్కౌట్. రైట్. సో నీ ఎవ్వరూ ఏం చెప్పదు, ఇది బ్యాడ్ అని నీకు తెలియదు అని అనడానికి లేదు, నాకు తెలియదు అని చెప్పడం తప్పు. ఇది సింపుల్గా ఏంటంటే ఒక పబ్కో ఒక బార్కు వెళ్ళి నేను మజ్జిగ తాగడానికి వెళ్ళానండి అన్నట్టు. రైట్. నువ్వు తాగకపోవచ్చు, ఎందుకంటే చాలామంది తాగని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎంటర్టైన్ చేయడానికి తీసుకెళ్తారు, నేను కాదన్ను, ఐఎమ్ నాట్ డినైయింగ్ దేమ్. బట్ అక్కడ మజ్జిగ తాగడానికి వెళ్ళాను అని చెప్పామంటే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. అదే కదా. రైట్. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నిజంగా. చాలా అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా విషయాలని సందర్భాలని మాతో పంచుకున్నారు. ఫ్యూచర్లో ఇంకా సుధాకర్ గారిని స్క్రీన్ మీద చూడనటువంటి యాంగిల్లో కొన్ని కొత్త వినూత్నమైనటువంటి వైవిధ్యభరితమైన రాసేవాళ్ళు ఉన్నారంటే డెఫినెట్లీ వీ కెన్ వర్క్అవుట్. సో మీరు రెడీగా ఉన్నారు. సో ఆ రకమైనటువంటి పాత్రలు ప్రేక్షకులను ని మీరు మెప్పిస్తారనే నమ్మకం, విశ్వాసం కూడా మాకుంది. అండ్ ఎందుకంటే మిమ్మల్ని అలా వైవిధ్యభరితంగా చూడాలనేది ఏ యాక్టర్ అయినా అంతే కదా సార్. ఒక క్యారెక్టర్ని మించి ఇంకో క్యారెక్టర్ చేయాలనుకుంటారు. సో ఆ రకంగా కొన్ని కొత్త క్యారెక్టర్స్లో ఫ్యూచర్లో మేము సుధాకర్ గారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మనిషికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీంట్లోని నేను సాలిడ్గా నమ్మేది ఏంటంటే ఒక వెపన్ అన్నది మైండ్. ఈ వెపన్ని కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే నథింగ్ కెన్ హార్మ్ యూ. యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఇది ఇవాల్టి స్టార్ షో. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు 10 TV.